కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. చాలా సంతోషము మిమ్మల్ని అందరినీ చూడడము, మరి ప్రాముఖ్యంగా రూతమ్మ గారిని చూడడము చాలా సంతోషము. దేవుడి మందిరంలో చక్కగా నిజంగానే సహవాసంలో కూర్చొని వినున్నట్లుగా దేవుడు కృప చూపినాడు. దేవుడి నామం గణపరచబడింది కాక. చాలా సంతోషం. మన సమయాన్ని లేఖనముల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, అల్పులము అయోగ్యులము, దేనికి కూడా ప్రభువా ఎన్నిక చేయబడడానికి ఏ యోగ్యత లేని వారము. కానీ నీ ప్రేమ విచిత్రముగాను ఆశ్చర్యకరముగాను మనుషులకు అది ఎన్నటికీ అర్థం కాని విధంగాను నీ ఎన్నిక ఎల్లవేళలా కూడా ప్రభువా మా పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ ఎన్నిక గల కారణం ఏమని అడగగా, అసలు అది అలాగూ అడుగుటకు కూడా ఆ పాత్రలకు అధికారం లేదని నువ్వు మా నోటిని మూసివేసి ఆ పరలోకపు ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నావు. దీనిని బట్టి మేమేమందుము, నీ ప్రేమను రుచి చూచుట తప్ప, నీ మాటలకు లోబడి విధేయులమవుట తప్ప ఇంతకు మించి నువ్వు మా యొద్ద నుంచి ఏది కోరుటలేదు. మా పరమ తండ్రి, మాలో నివసించడానికి ఇష్టపడుచున్నటువంటి మా భర్త సమస్తాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా నిర్లక్ష్యములను బట్టి, మా దోష అతిక్రమ పాపములను బట్టి, మా సొంత నడవడికలను జ్ఞానములను బట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షమించాడు. ఈ సమయంలో ప్రభా వినమ్రులమై దీన మనస్సుతో మమ్మల్ని మేము తగ్గించుకొనుచు నీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఎందుకనగా నీ ఆత్మచేత మేము ఇంకా నింపబడాలని, నీ వాక్యములో అత్యధికమైనటువంటి ప్రభు అనేకమైనటువంటి సమాచారాల చేత మమ్మల్ని మేము సరిచేసుకోవాలని, నిన్ను సంతోషపెట్టాలనే ఆశతో మేమందరం ఇక్కడ వచ్చి ఉండగా, నాయన మేము సూపర్ మ్యాన్లుగా తయారయ్యే గ్రౌండ్ ఇదే అనే విషయం మాకు తెలుస్తుంది. మా సిద్ధపాటులు మేము ఉంటుండగా దయచేసి మా మంచి బోధకుడా మా పట్ల మీరు కృప చూపండి. మాకు కావలసిన మాటలను మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాం. ఆయన నీ మాటను ఇక్కడ వెదజల్లేటువంటి ఒక పాత్రగా నన్ను నిలబెట్టమని, బోధింపదగిన ఆత్మచేత నన్ను, గ్రహింపు శక్తి చేత నీ ప్రియమైనటువంటి పిల్లలను ఈ స్థలంలో నువ్వు ఎత్తిపట్టుకోమని, మనుష్యుని మాటలు ఉద్దేశాలు ఏది ప్రకటింపబడకుండా ఈ సమూహమునకు ఏది అవసరమై ఉన్నదో దానిని మీరు బయలుపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేరుగా మనం లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. చదవబడినటువంటి భాగాన్ని మనం గమనిస్తే, ఒక యజమానుడు మంచి విస్తారముగా కోయవలనని ఆశించి గోధుమ పంటను వేసి ఉండగా తన పనివాళ్ళ చేత చక్కగా పని చేయించి విత్తడం అంతా అయిపోయిన తర్వాత మధ్యలో శత్రువు ఎవరికి తెలియకుండా
ఒక రహస్యమైన కార్యాన్ని చేశాడు. వాడు చేసిన ఆ రహస్యమైన కార్యంలో వాడు విత్తనమును విత్తిన వెంటనే అక్కడున్న దాసులు దాన్ని గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా గమనించండి. ఆ శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్యలో గురుగులు విత్తిన వెంటనే ఆ గురుగులకు గోధుమలకు వ్యత్యాసాన్ని చూసేటువంటి ఆ పని దాసుల వల్ల కాల. విత్తిన వెంటనే కనబడలేదు, కానీ ఆ విత్తబడింది ఒక స్థాయి వరకు మొలకెత్తగానే వాక్యంలో రాయబడుతూ చూడండి. అని అంటాడు అక్కడ 26వ వచనంలో, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగిపడెను. విత్తనాలు విత్తినప్పుడు ఏర్పడలేదు, కానీ అది మొలకలాగా మారి గింజలు పట్టే స్థాయికి వచ్చగానే అప్పుడు మనం గుర్తుపట్టగలిగాం. బహుశా గింజలుగా ఉన్నప్పుడే వాటిని గుర్తుపట్టగలిగి ఉంటే కొంత అధికమైన శ్రమతో కూడుకున్న పనైనా సరే తీసివేయవచ్చు. కానీ మొలకలు పెరిగి గింజలు పట్టిన తర్వాత గోధుమల మధ్యలో గురుగులు పడ్డాయన్న సంగతి కనబడగానే దాసులు హుటాహుటిన వెళ్ళి యజమానుడితో అంటారు, అయ్యా, నువ్వు గోధుమలు విత్తితే గురుగులు కూడా అగుపడతా ఉన్నాయి, ఇది మనం విత్తలేదు కదా. అంటే ఇది రహస్యంగా చొరబడినటువంటి శత్రువు యొక్క పని కాబట్టి అవి అలాగూ వాటి మధ్యలో మొలిచెను. ఈ మాట విన్న దాసులు అంటారు, మరి వెంటనే మేము వెళ్ళి వాటిని పెరిగి వేయమంటావా? ఇప్పుడు పెరిగి వేయడానికి వీల్లేదు. ఎందుకని? ఇప్పుడు పెరిగి వేసే ప్రయత్నం చేసిమా అది భూమిలో ఒకదానితో ఒకటి వేర్లు అల్లుకుపోయి పాతుకుపోయి ఉన్నాయి. ఒకదాని వలన మరొక దానికి ఖచ్చితంగా నష్టమే. పీకకుండా అలాగే ఉండనిచ్చితమా అయినను కొంత మట్టుకు నష్టమే. నమాట వింటున్నారా? పీకకుండా ఉండనిచ్చినా కొంత నష్టమే, అప్పటిదప్పుడు దాన్ని పెరిగి వేసినా ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అధికమైన నష్టంతో పోల్చుకొని చూస్తుంటే కొద్ది నష్టం మేలుగా కనబడటం వలన సరే వాటిని అలా ఉండనివ్వండి అన్నాడు. ఇది ఈ ఒక్క ఉపమానమును ప్రవక్త గారు అద్భుతమైన రీతిలో చాలా సందర్భాల్లో వాడతాడు ఆయన. ఒకటి, పరలోక రాజ్య మర్మాల్ని విస్తరించుటలో. 2, సర్ప సంతానాన్ని నిరూపించుటలో. ఎందుకంటే దేవుడి యొక్క బీజము ఒక వరుస క్రమంలో వంశము 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 రావలసిన చోట భిన్నమైనటువంటి వ్యత్యాసమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి మరొక మనుష్యుడు ఒకటి ఆ లైన్లోకి ఆ వరుసలోకి రావడానికి గల కారణము రహస్యంగా శత్రువు వచ్చి విత్తన విత్తనాలు అంచాడు. ఇదే ఉపమానాన్ని అనేక రీతులుగా వాడతాడు. దీనినే సంఘ కాలాల్లో తీసుకొస్తాడు, దీనినే స్థానిక సంఘంలోకి తీసుకొస్తాడు. అనేకమైన చోట్ల జరిగే కార్యం ఇదే. మొత్తానికి ఈ ఉపమానం గుండా మనం గ్రహించవలసినటువంటి ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే శత్రువు ఎప్పుడు నేరుగా రాడు, రహస్యంగానే వస్తాడు. మరియు వాడు చేసే పనులకు వెంటనే ప్రతిఫలము మనము చూడము, దానివల్ల కలిగే నష్టాన్ని వెంటనే కనిపించలేము. కానీ అది మొలకలెత్తి గింజలు ఫలించే స్థలము ఆ స్థాయికి రాగానే అప్పుడు గుర్తుపట్టగలుగుతాము, అయ్యో ఇంతలా జరిగినా. దేవుడు ఒక ప్రవక్త అంచాడు, ఒక మనుషుడు క్రీస్తుతో పాటు కలిసి నడుస్తూ ఉండగా తను తప్పటడి వేసి క్రీస్తు తను నడిపించాలనుకున్న మార్గాన్ని వదిలి మరొక మార్గం వైపు వెళ్తూ ఉంటే ఒక అడుగు తప్పటడు వేయగానే వెంటనే తను గుర్తుపట్టాడు. కానీ చాలా దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో నేను క్రీస్తుని అక్కడే వదిలివేశారా అనే స్థాయిలోనికి అప్పుడు గుర్తుపట్టగలుగుతాడు. కానీ మరలా క్రీస్తుతో కలిసి నడవాలంటే వదిలివేసిన చోటికి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ నడవాలి. ఆయన అక్కడే ఉండిపోతాడు. ఎలాగైతే క్రీస్తును చూపించడానికి వచ్చినటువంటి ఆ యొక్క నక్షత్రం ఎలాగున వారు వచ్చే వరకు అక్కడే నిలిచి ఉన్నదో అలాగే వారు వచ్చేదాకా ఆ నక్షత్రం అలానే ఉంటుంది, క్రీస్తు అక్కడే ఉంటాడు. మనం కోల్పోయినటువంటి మన భక్తి స్థానాన్ని తిరిగి వెనక్కి వచ్చి పట్టుకొని ప్రయాణం చేయాలి. ఇలాగే విత్తనాలు విత్తన వెంటనే కనబడితే బాగుండు, అది తప్పుడు విత్తనం అని గుర్తుపట్టి వెంటనే తీసివేయగలుగుతారు. కానీ అది జరగదుగా. విత్తనముల స్థాయి చాలా సంక్లిష్టమైంది, విత్తనముల స్థాయి చాలా చిన్నది. చెట్లనైనా పీకొచ్చు కానీ గోధుమల గురుగుల్ని, కానీ విత్తనాలు ఒకసారి పడిన తర్వాత దాన్ని తీయటం చాలా కష్టమయ్యాయి. మీరు ఒక చోట పడిపోయినటువంటి గోధుమల మధ్యలో గురుగుల విత్తనాలు పడగానే
దాన్ని వెళ్ళి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని చేతికి అందిన వాటిని తీసేలోగా ఈ చెయ్యికి అంటి మరికొన్ని భూమిలోకి వెళ్ళి నువ్వే వాటిని చక్కగా నాటిన వాడవుతావు. మన కాళ్ళ కింద పడేటువంటి విత్తనాలు కూడా చక్కగా నాటబడి భూమిలోకి వెళ్ళి మళ్ళీ కనబడకుండా అది చక్కగా దాచిపెట్టబడి ఫలాలను ఇచ్చేటువంటి గింజలుగా ఉంటాయి. అది వీటన్నిటికీ ఒకటే ప్రధానమైన సూత్రము, వాడు ఎల్లవేళ రహస్యంగానే వస్తూ ఉంటాడు. కానీ ఇంతకీ ఇది ఇలాగ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది ఇలాగ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఇది ఇలాగ జరగకుండా ఉంచుట సాధ్యమేనా? పరలోక రాజ్య ప్రవేశములో సార్వత్రిక సంఘ స్థాయిలో ఇది అసాధ్యమైనటువంటి పని. దుష్టుడు ఆ రోజు చేశాడు, గడిచిన కాలంలో అలాగే నడిచాడు, ఇప్పుడు నడుస్తున్నాడు, భవిష్యత్ దినం అలాగే చేస్తాడు. కానీ సంఘ స్థాయిలో మాత్రము ఇది సాధ్యమే. సంఘముల యొక్క స్థాయిలో మనం ఇదివరకు ఒక వర్తమానం విన్నాం, సమ్మతించబడిన సమూహాలు అని. ఈ సమ్మతించబడిన సమూహాలలో మాత్రము ఇది ఖచ్చితంగా సాధ్యము. దీనిని పౌలు గారు ధృవీకరిస్తూ ఉంచాడు. ఆయన ఇక్కడ ఏం చేయగలుగుతాము? పడ్డ విత్తనాలు తీసేద్దామా? కుదరదు. మొలకెత్తిన గురుగులు పీకేద్దామా? సాధ్యం కాదు. ఎందుకంటే గోధుమలు కూడా పాడైపోతాయి. ఇక చేయదగిన విషయం అంతా ఏంటి? నిద్రపోకుండా, శత్రువు రాకుండా కాపలా కాయుట ఒక్కటి. అయ్యా, గింజలు వేసిన తర్వాత తీయలేము, అది మొలకలెత్తాక పీకలేము, ఏమీ చేయలేము దాన్ని. ఇక అయితే రెండు కార్యక్రమాలు. మొదటిలో శత్రువు రాకుండా మనం జాగ్రత్త పడుట, లేదా చివరి కోతకాలం వరకు ఎదురు చూస్తాం. ఈ రెండు మినహాయించి ఏ వ్యక్తి దగ్గర, ఏ సంఘము దగ్గర ఇక మరొకటి లేదు. ఇక అంటే దాని అర్థం ఏంటిది? పాపము జరగకుండానే జాగ్రత్త పడాలి, జరిగిందా దాని ఫలాన్ని కోసే వరకు ఎదురు చూడాలి. ఇక దాని రుచి చూడాల్సిందే. వీ హ్యావ్ టు పే ఎవ్రీ పెన్నీ, అంటే ప్రతి ఆ రూపాయి మనం వెల చెల్లించక తప్పదు. ఈ రెండింటిలోనే ముందుకు సాగుతాం. అయితే అవాయిడ్ చేయాలా, లేదా వచ్చిన తర్వాత ఆ ఫలాన్ని పొందుకొని తినేసేయాలి. ఈ రెండు మినహాయించి ఇంకోటి ఏదైనా జరిగిందంటే నువ్వు అత్యధికమైనటువంటి ధన్యుడవు, ధన్యురాలు. నీ పాపములకు పరిహారం పొందితే కనుక చాలా మంచిదే. ఇది వ్యక్తిగత స్థాయిలో సాధ్యమవుతుందేమో కానీ సమ్మతించబడినటువంటి సమూహాల విషయాల్లోకి వచ్చేసరికి మాత్రము అన్ని వేళల్లో అంతే. భర్త లేనప్పుడు ఎలాగైతే సర్పంలోనికి దూరిన సాతాను రహస్యంగా వచ్చి అవ్వను పడేయుటకు ఎలాగ ప్రయత్నం చేసిందో, ఆ తర్వాత ఆదిమ సంఘ కాలంలో కూడా అపోస్తులు తొలగించబడిన తర్వాతే సంఘములోనికి అత్యధికమైనటువంటి తోడేలు చొరబడ్డాయి. దీనిని పౌలు గారు అంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలోనికి క్రూరమైన తోడేలు వచ్చును, అవి ఏమాత్రం మందను కనికరింపవు. ఎందుకు? ఆయన ఉండగా రావచ్చుగా, రావు. ఎందుకంటే పౌలు గారు నిద్రపోయేటోడు కాదు. పౌలు గారు ఆ ఆదిమ సంఘకాలంలో ఉన్నటువంటి ఆ సింహం అభిషేకము మామూలు కాదు. అది ఆ సమయంలో గురుగులు విత్తబడ్డానికి ఏమాత్రం అవకాశం ఇవ్వదు. కానీ ఎప్పుడైతే అపోస్తుల యొక్క తరము కొంత మట్టుకు ముగియగానే ఆ తర్వాత వచ్చిన వారి యొక్క కాలాల్లో అత్యంత సులువుగా ఆయన చెప్పినట్టుగా తోడేళ్ళు రావడము, అనేకమైన కార్యాలు జరిగించబడ్డాయి. అయ్యా, జాగ్రత్తగా గమనించాలి. మీకు సంఘంలో తోడేళ్ళు అన్నప్పుడల్లా మీకు అర్థం కావాలా, మీకు తోడేళ్ళకుండా కొన్ని బలమైనటువంటి లక్షణాలు తెలిసి ఉండాలి. నా మాట జరుగుతుంది. ఈరోజు కూడా సమ్మతించబడిన సమూహాన్ని వర్తమానం మేము ముందు పెడతా ఉన్నారు, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు బైబిల్లో చెట్లలో వర్తమానం విన్నాము, గుర్తుందా? అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, దేవదారు చెట్టు, రకరకాల చెట్లను చూసాం. బైబిల్లో కూడా దేవుడు చాలా పరిస్థితుల్ని, చాలామంది వ్యక్తుల్ని జంతువులతో పోల్చాడు. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో కొన్ని తోడేళ్ళు వస్తాయని చెప్పాడు. ఎందుకు తోడేళ్లతో పోల్చాడో తెలుసా? మిగిలిన చాలా జంతువులతో పోల్చొచ్చు, నక్కతో పోల్చొచ్చు, కుక్కతో పోల్చొచ్చు, పందితో పోల్చొచ్చు, సార్ రకరకాల జంతువులతో పోల్చొచ్చు. కానీ కేవలం తోడేళ్ళతో పోల్చడం గల కారణాలు ఉన్నాయి. ఎలాగైతే పక్షిరాజుకి ప్రత్యేకమైన గుణలక్షణాలు ఉంటాయో, ఒక దశ దాటగానే తన యవ్వనాన్ని ఎలాగ మళ్ళీ అది పునర్నిర్మాణం చేసుకుంటుందో, అట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శైలిలో అది మన విశ్వాసులు చూపుతున్నట్టుగా తోడేళ్ళు అనబడినటువంటి జంతువు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి శైలిలో కొంతమంది విశ్వాసాలు చూపుతాయి అంటాడు ఆయన. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనుష్యుడు సాధు చేయలేని జంతువు ఏదైనా ఉందంటే తోడేళ్ళే. నమాట వింటున్నారా? అయ్యా, నేను చెప్పేది మీకు కొత్తగా ఉండొచ్చేమో, బట్ ఇవన్నీ మీరు వెతుక్కోవచ్చు.
మీరు ఒక సర్కస్లో ఒక సింహాన్ని, ఒక పులిని, దేన్నైనా సరే ఒక కర్రకు పొడవైన ఒక తాడు కట్టి దానికి శిక్షణ ట్రైనింగ్ ఇస్తూ దాన్ని బాల్య దశ నుంచే దాన్ని మచ్చిక చేసుకొని ఎలా కావాలంటే అలా దుంకేలాగా చేస్తాడు. కానీ నువ్వు ఎక్కడ కూడా ఒక తోడేలు చూడు. ఎందుకంటే తోడేలు యొక్క దాని స్వభావంలోనే అది ఏ యజమానుడికి లోబడకుండా ఉండేటువంటి స్వభావం కలిగిందే తోడేలు. అందుకే దేవుడు పౌలు గారి ద్వారా అంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మందలోనికి తోడేళ్ళు వస్తాయి, క్రూరమైనవి, మందను కనికరింపు. దీనికి ఏ ఆధిపత్యము నచ్చదు. ఈ తోడేళ్ళ యొక్క గుంపులో ఏ ఆధిపత్యము కూడా వాటికి నచ్చదు. అవి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాయి. వాటిపైన మరొక అధికారాన్ని ఏమాత్రం కూడా ఆశించవు, ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇందుకు చాలామంది దాన్ని పెంచే ప్రయత్నం చేశారు. మీరు కావాలంటే కెన్ వి నర్చర్ ఏ ఉల్ఫ్ అని కొట్టండి, మీకు నెట్లో మీకు అర్థమవుద్ది. సాధ్యం కాదు. ఒక తోడేల్ని అలాగూ పెంచడం అనేది ఎంత ప్రమాదం అంటే, పెంచిన వ్యక్తిని ఎప్పుడైనా సరే తినేద్దామా అని చూస్తుంది. అది పెంచిన వ్యక్తికి ఇది ఆ వ్యక్తిని జయించగలిగే శక్తి వచ్చేంత వరకు అతడు వేసేటువంటి ఆ మాంసాహారాన్ని తింటూ వచ్చి ఇక జయించగలుగుతాను అన్న నమ్మకము, ధైర్యము రాగానే అది తినేస్తుంది. పాము కూడా అలాంటిదే. మీరు వింటున్నారా? బోవా పాము, లేకపోతే మీకు బాగా ఫేమస్ కదా అనకొండ పాము. బోవా అంటే తెలియదు చాలామంది. అనకొండ లాంటి పాములు అవి కూడా అంతే. పామును పెట్టుకొని పెంచుకున్నాం అనుకో, చక్కగా తింటుంది. ఎలుకేసి తింటుంది, పిల్లేసి తింటుంది, కోడేసి తింటుంది, అన్నీ తింటుంది. అది ఒక స్థాయి వరకు ఎదిగిన తర్వాత ఇక తినదు. నువ్వు అనుకుంటావు, అయ్యో ఇదేంటి తినట్లేదు, ఆరోగ్యం పాడైపోయిందేమో, లేదా దీనికి ఏమన్నా చనిపోవడం దగ్గరకు వచ్చిందేమో, ఏదైనా సమస్య ఉందేమో అనుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అర్థమవుతుంది. ఒక రియాలిటీ మనందరికీ తెలుసు. ఏమని, ఎందుకు తినట్లేదురా తల్లి అని అక్కడికి వెళ్ళి డాక్టర్ని అడిగితే, అమ్మా నువ్వు తొందరగా తీసుకొచ్చావు, కొద్దిలో మిస్ అయినవరా బాబా అన్నది. ఏంటిది? ఈ పాము నిన్ను తిని అరిగించుకోవడానికి సరిపడేంత ఫాస్టింగ్లో ఉంది. ఇది ఈ ఫాస్టింగ్ తర్వాత ఏం చేస్తుంది? ఇది నిన్నే మింగి నిన్ను అరిగించుకోవడానికి కావాల్సినంత ఫాస్టింగ్లో ఉన్నది. అదే చెప్పింది. పాములు, తోడేళ్ళు ఇవి ఒక ప్రత్యేకమైన జాతి. వీటి గుణలక్షణాలు నిజంగానే సంఘంలో ఉండేటువంటి సాతాను వల్ల ప్రేరేపించబడేటువంటి వేయబడినటువంటి ఆ గురుగుల లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఆయన తర్వాత వచ్చేటువంటి తోడేళ్ళు చాలా ప్రమాదకరం. మందను కనికరించేవి. అరే మందకి ఏదైనా జరుగుతుందేమో, మందకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, సమస్య వస్తుందేమో, నా వల్ల కానీ ఏదైనా నష్టం కలుగుతుందేమో అని ఆలోచన ఉండదు. తోడేళ్ళది ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా మంచండి. చాలా భయంకరం తోడేలు, చాలా శక్తివంతమైంది కూడా. అది ఇప్పుడిప్పుడు ఉండే తోడేలు కొంచెం చక్కగా అలా కనబడుతున్నాయి. కానీ ఇంకొంత పూర్వపు కాలంలో తోడేళ్ళు అయితే అవి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద క్రూరమైనటువంటి సింహాలు, పుళ్ళతో పోల్చదగినటువంటివి. వాటికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. తెలుసు ఎలా ఉంటుందంటే శైలి, తోడేళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా నడవవు. మీరు గుర్తుపెట్టుకోండి అయ్యా, నా మాట వినండి. తోడేళ్ళు ఒంటరిగా ప్రయాణాలు చేయవు. అది ఎల్లవేళలా ప్యాక్స్, దాన్ని ప్యాక్ అంటారు. ఆ సమూహాన్ని ప్యాక్స్ అంటారు. ఉల్ఫ్ ప్యాక్. ప్యాకుల్లో సమూహాలు వెళ్తాయి. ఆ సమూహాలు వెళ్ళేటప్పుడు కూడా దానికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక రోడ్డు ఇట్లా వెళ్తూ ఉంటే మంచిగా వినాలయ్య, తోడేళ్ళ యొక్క జాతి చూడండి. ఇక్కడ కొన్ని తోడేలు ఉంటాయి. ఇవి బాగా అనుభవం కలిగి ముసలైపోయి అనుభవ విషయంలో బాగా ఉన్నతమైనటువంటి అన్నీ చూసేసి ఉండి, ఇది చనిపోయినా సరే ఈ తోడేళ్ళ యొక్క సమూహానికి పెద్దగా నష్టం లేదనుకున్నటువంటి తోడేళ్ళను ఇవి ముందు పెడతాయి. తర్వాత మంచి బలిష్టమైనటువంటి కొన్ని తోడేళ్ళు ఉంటాయి, యవ్వన తోడేళ్ళు. మధ్యలో గ్యాప్ ఉంటుంది. అయ్యో ఖచ్చితంగా మీరు వింటున్నారా? సృష్టిలో బైబిల్ ఉంటుందంటే అర్థం కావాలి మీకు. ద ఫస్ట్ బైబిల్ ఈజ్ ఇన్ ద నేచర్. ప్రవక్త గారు ఏం చెప్పారు? మొదటి బైబిల్ ఎక్కడ ఉంటుంది? ప్రకృతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా నుంచి తర్వాత ఇక్కడ ఉంటుంది. ఏది? ఆడ తోడేళ్ళు, పిల్ల తోడేళ్ళు ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ గుంపుకు సంబంధించిన గుంపు వచ్చి బలమైనటువంటి యవ్వన తోడేళ్ళు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఒంటరిగా లింగలింగన ఒక తోడేలు ఉంటుంది లాస్ట్లో. ఇదే లీడర్ తోడేలు. నా మాట ఏంటున్నారా? లీడర్ తోడేలు ఎప్పుడు నేరుగా ఎన్నటికీ దాడి చేయదు. అది ఫస్ట్ ఎల్లవేళలా ఏం చేస్తుంది?
పోయినా పర్వాలేదులే అనుకునేవాళ్ళు, శక్తి లేక వేరే జంతువులు వచ్చినప్పుడు, వేరే ప్యాక్ కానీ వేరే దుష్టమృగాలు వచ్చినప్పుడు వాటి యొక్క బలాబలగాలు తెలియడం కొరకైనటువంటి ఒక చిన్న అంచనా కొరకని ముందు పెడతా ఉంటాయి. తర్వాత ఈ బలమైన యవ్వనమైనటువంటివి, దాని తర్వాత కాబోయే లీడర్స్ ఈ గ్రూప్లో ఉంటాయి. ఇక్కడే తల్లి మరియు పిల్లల తోడేలు ఉంటాయి. లాస్ట్లో అసలు తోడేలు ఉంటుంది, లీడర్ అది చివరిలో ఉంటుంది, ముందుండదు ధైర్యం ఉండదు దానికి ముందు ఎప్పుడు. ఎందుకంటే నేను చెప్పిన ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇది ఉతుత్తది కాదు, ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి తోడేళ్ళు పాటిస్తున్నటువంటి ప్రణాళిక ఇదే. అన్ని చోట్ల అవి ఒక మార్గం గుండా వెళ్తాయి, చాలా భయంకరమైనటువంటిది. మీకు అందరూ పాంపగా అని వింటూ ఉంటారు తెలుసా, కానీ తోడేలు పగ ఎవరికి తెలియదు. నిజమయ్యా, పాంపగ కన్నా తోడేలు పగ డేంజర్. ఎంత డేంజర్ అంటే ఆ సమూహంలో నుంచి ఒక చిన్న పిల్ల తోడేలు తీసుకొచ్చావనుకో, అవి స్మెల్ దొరకబట్టి నీ ఇంటి చుట్టూ మామూలు గస్తీ గాయం అవిగా మొత్తం భూమిలోకి వెళ్ళి దవ్వి నీ లోపలికి వచ్చే ప్రయత్నం చేయడమా. అత్యంత ఘోరమైన రివెంజ్ అనేటువంటి ఒక గుణలక్షణాన్ని ఈ వోల్ఫ్లో బాగా కనిపెడతాం. ఈ రివెంజ్ ఎవరిది? ఈ ప్రతీకారం అనేటువంటి గుణలక్షణం ఎవరిలో కనపడుద్ది? దేవునికి సంబంధించిన పిల్లల్లో ఉండేది కాదు అది. దేవుడికి సంబంధించిన పిల్లల్లో క్షమాగుణాలు ఉంటాయి, సమాధానపరచబడాలు ఉంటాయి. కానీ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా దాడికి దాడిలాగా ఈ తోడేలు చేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ తోడేళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ సమ్మతించబడినటువంటి సమూహాలలో దేవుడి యొక్క సేవకుడైన పౌలు గారు అంటారు, మీ ప్రేమ విందులో వారు మెట్టుల వలె ఉంటారు, వారు గొర్రెల చర్మమును ధరించుకొని మీ మధ్యలోకి వస్తారు, మీరు జాగ్రత్త. ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఒకసారి మన సంఘపు యొక్క ఏదైతే సమూహం ఉన్నదో, ఈ ఐక్యత ఉన్నదో, దీనిని సహవాసాన్ని మరలా ఫిల్టర్ చేయాలి. ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకుంటూ మనల్ని మనం నూతనపరుచుకుంటూ లేఖన ప్రకారంగా ఉన్నామా లేదా అని సరిచేసుకుంటూ మళ్ళీ లేఖనాల మీద నిలబడుటకే ఈ వర్తమానం. చేదైన వేరు ఏదైనా మొలుచునేమో అని జాగ్రత్త పడుడి అని పౌలు గారు అన్నట్టుగా ఖచ్చితంగా చేదైన వేరు మొలుస్తుంది. ఎందుకంటే విత్తనాలు పడ్డాయి కాబట్టి. దుష్టుడు శత్రువు రహస్యం ఎలవేళ వేస్తూనే ఉంటాడు. వాడు ఆ రోజు అదే చేశాడు, ఇప్పుడు అదే చేశాడు, ఎల్లవేళ అదే చేస్తూనే ఉంటాడు. చేదైన వేరు మొలవకుండానే జాగ్రత్త పడడానికి ఖచ్చితమైన నియమాలు తెలిసి ఉండాలి. సంఘంలోనికి గొర్రె వస్తే పర్వాలే, బలమైన గొర్రెల మధ్యలో బలహీనమైన గొర్రె ఉంటే పర్వాలే, కానీ తోడేలు ఉంటే డేంజర్. తోడేలు కనబడదు, తోడేలు కనికరింపదు, తోడేలు అది నెమ్మదిగా ఏం చేస్తుందంటే అది ముందుండదు, ఎప్పుడు వేరే వ్యక్తులు ముందు పెడతా ఉంటుంది. నా మాట వింటున్నారా? లీడర్ తోడేలు ఎన్నడూ ముందుకు రాదు, ఎప్పుడు షాడోస్ కర్టెన్స్ వెనకాల దాక్కునే ఉండాలి. అది నా మాట వింటున్నారా? ఇది తోడేళ్ళ యొక్క లక్షణాలు. మీరు చూడండి, పోప్ ఎన్నడూ ముందుకు రాడు, వాడు ఎలవేళ అమెరికాలో వాడుకుంటాడు. ఎస్ఆర్నో వాడు ముందుకు వచ్చి ప్రపంచమంతటికి అగ్గుపరచబడినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ని, ఒక యుద్ధ వాతావరణం సంబంధించిన విషయాల్ని వాడు నేరుగా మాట్లాడు. బయటకు మాత్రం ఎలా కనబడతాడు? శాంతి దూతలా ఉంటాడు వాడు. కానీ క్రూరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా వుహాన్ ల్యాబ్లో కరోనా వైరస్కి ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎగ్జాక్ట్లీ అమెరికా, రోమ్ ప్రాంతాల నుంచే. ఆ ల్యాబులు నడిపించడానికి కావాల్సిన డబ్బులు కూడా అక్కడి నుంచే వచ్చాయి. దాన్ని ఎంత మట్టుకు భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేసినా కొంతమంది ప్రజలు గ్రహించగలిగారు. దాన్ని ఎల్లవేళలా వాడు బయటకు రాడు, వాడు ప్రజల్ని ముందు పెడతాడు, వాడు చేయవలసిన కార్యక్రమం అల్ల చేస్తాడు. వాడు ఎప్పుడు బయలుపరచబడతాడు? అడ్డగించు వధువు ఎత్తబడిన తర్వాత బయలుపరచబడతాడు. పౌలు గారు ఏమన్నాడు? ఆ ధర్మ విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడంటే అడ్డంగా ఉన్నటువంటి వధువు అంతా వెళ్ళిపోయినాక ఇక వాడికి దాక్కునే అవకాశం లేకుండా సంపూర్ణంగా బహిర్గతం చేయబడతాడు వాడు. అయ్యా నిజంగా అలాగే జరుగుద్దయ్యా. నేను అందుకే బలంగా చెప్తా ఉన్నాను, జాగ్రత్త. ఆమోసు 3:3 చెప్పినట్టుగా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు. ఏ ఇద్దరైనా ఏ ముగ్గురైనా కూడి నడుచున్నారా? అది కూడి నడవడానికి గల కారణములు లేఖనానుసారమై దేవుడు ఒక ఆజ్ఞానుసారమై ఉండాలా. అది ఏ విధమైన మనుష్య కారణాలను బట్టి జరిగిందా ఆ గుంపు ఎప్పటికైనా ప్రమాదమే. ఆ గుంపులో ఒకరిని బట్టి మరొకరు పూర్తిగా జారిపోతారు. నా మాట వింటున్నారా? ఇప్పుడు నేను ఈయన జత కట్టేమనుకోండి, ఈ జత కట్టిన దాంట్లో
మా యొక్క జత దేన్ని బట్టి, వాక్యానుసారమైన కారణాలను బట్టి కాకుండా మా వ్యక్తిగత కారణాలను బట్టి సమూహంగా ఏర్పడితే ఒక రోజున నేను చర్చ మానేసి ఈయన చర్చ మానేస్తాడు, నేను బలపడితే ఈయన బలపరచబడతాడు, నేను అవునంటే ఆయన అవునంటాడు, కాదంటే కాదంటాడు. ఆయన భక్తి అంతా కూడా ఈ సమూహపు భక్తి కానీ అంచబడుద్ది కానీ నిజంగా వడపోత సాధనమైన వాక్యం చేత, వర్తమానం చేత వివేచించే శక్తిని కోల్పోబడుతుంది. నమాట వింటున్నారా? ఇదిగో ఇలాంటి భేదాలు ఖచ్చితంగా ఉంటాయి, సమూహాలలో ఖచ్చితంగా వేర్పరచబడతాయి. సంఘంలో మనం ఉండవలసిన విధానాన్ని ఇలాగే చూడాలి. ఎవరో ఒకరు ఉండక తప్పదుగా, ఎవరో ఒకరు ఉంటే ఇప్పుడు ఉంటారుగా ఖచ్చితంగా. సంఘం అన్నాక 4 రకాల విశ్వాసులు అంటే 3 ప్రత్యేకమైన కేటగిరీలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇలాంటి వారు ఉంటారు. కానీ సమస్యలు ఏంటి అంటే సమూహం అంతా తప్పు లేకపోయినా ఒక్కరి తప్పు వల్ల సమూహం అంతా బాధించబడుతుంది. నా మాట వింటున్నారా? మనందరికీ తెలుసు ఏమని, న్యాయాధిపతుల కదా యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో మాట ఉంటుంది ఆకాను అనే వ్యక్తి గురించి. ఎసారో మిగిలిన ప్రజలంతా కూడా చక్కగా దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడి యెహోషువ యొక్క న్యాయాధిపత్యంలో చక్కగా యుద్ధాలు చేస్తూ పోతుంటే ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ సమూహం అంతటిని కూడా బాధించబడినట్లుగా ఆ యుద్ధం ఓడిపోయినట్లుగా కారణం చేసింది. అది ఒక్క వ్యక్తి. మిగిలిన వ్యక్తులతో చక్కగానే వెళ్తున్నారు కానీ ఒక్క వ్యక్తి యొక్క విధేయత అక్కడున్న సమూహం మొత్తాన్ని పాడు చేసేసింది. ఆ సమూహం అంతటిని కూడా సమస్యలో నెట్టిపడేస్తూ ఉంది. ఎల్లవేళ అంతే. అయితే మంచిగా గమనించాడు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఇట్లా కూర్చున్నారు చూసారా, ఇట్లా కూర్చున్న ఒక్కొక్క వరుస ఒక్కొక్క బ్యాచ్ అనుకోండి. మంచిగా గమనించాడు. ఈ వరుసకు బ్యాచ్, ఆ వరుసకు బ్యాచ్, ఆ వరుసకు. ఎందుకు బ్యాచ్ అని అంటారంటే మళ్ళీ తప్పుగా నేను అర్థం చేసుకోకూడదు. 100 మంది ఉండేటువంటి సంఘంలో అన్ని చోట్లకి 100 మంది కలిసి నడవలేరు, సాధ్యం కాదు. చిన్న చిన్న గుంపులు ఉంటాయి. ఈ గుంపులు ఉండడం నేను తప్పని చెప్పట్లే, ఈ గుంపులు వాక్యానుసారంగా ఉండకపోతే తప్పని చెప్తున్నా. మీకు అర్థమవుతుందిగా? ఈ చిన్న చిన్న గుంపులు వాక్యానుసారంగా లేకపోతే ప్రమాదము. అయితే ఇదొక గుంపు, ఇదొక గుంపు, ఇదొక గుంపు, ఇదొక గుంపు. ఈ గుంపులో అందరూ 10th క్లాస్ చదివారు, ఒక్కడు మాత్రం 8th క్లాస్. ఆ గుంపులో అందరూ డిగ్రీ చదివారు, ఒక్కడు మాత్రం ఇంటర్మీడియట్. ఆ గుంపులో అందరూ చదువుకున్నారు, ఒకడు మాత్రం 0. నా మాట వింటున్నారా? కానీ ఆ లాస్ట్ గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా పీజీలు చదివారు. అందరూ ఉన్నతమైనటువంటి విద్య, మామూలు జ్ఞానం కాదు. కానీ దాంట్లో ఒక్కడు మాత్రం 0. మీకు అర్థమైందా? మొదటి గుంపు అందరూ 10వ తరగతి, ఒక్కడు 8వ తరగతి. రెండో గుంపు అందరూ డిగ్రీ, ఒక్కడు ఇంటర్మీడియట్. తర్వాత గుంపు అందరూ పీజీలు చదివారు, ఒక్కడు మాత్రం 0. ఇప్పుడు ఈ 3 గుంపులో ఏది బలమైన గుంపు? మంచిగా చెప్పాలా? మీరు చెప్పకపోతే మరొకసారి ప్రశ్న అడుగుతా, మీకు అర్థమవట్లేదు. ఏ గుంపు బలమైంది? పీజీ గుంపు బలమైంది, మధ్యలో గుంపు బలమైంది. ఎందుకంటే ప్రవక్తగా చెప్పిన మాట చూపిస్తా, జాగ్రత్తగా గమనించు. 63-0123 63-0123 గుర్తింపు ఐడెంటిఫికేషన్ వర్తమానంలో 254వ పేరా చూడండి. 254 పేరాలో చూస్తే మీకు తెలుసా, మనులు అంటే రత్నాలు అవన్నీ కూడా భూమిలో కనిపెట్టబడతా ఉంటాయి. ఈ రోజున మనం కొట్టేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా భూమిలో నుంచి వచ్చినవే. కానీ మీకు తెలుసా, నీవు ఒకవేళ దానిలో కనుగొన్నట్లయితే దానిలో ఏదో ఒకటి కలుపుతూ ఉంటారు. తర్వాత అత్యంత ఒక పెద్ద సూత్రం చెప్తాడు ఆయన. ఏంటది? ఏ చైన్ ఈజ్ నో స్ట్రాంగర్ దెన్ ఇట్స్ వీకెస్ట్ లింక్. అంటే మీకు ఇదివరకు చెప్పాను, మంచిగా గమనించండి. 2 చైన్లు ఉన్నాయి. ఇదొక చైను తెలుసా? గొలుసులు ఉంటుందిగా, గొలుసులు దీంట్లో ఈ గొలుసు 50 కేజీలు మోస్తుంది. అన్ని 50 మోస్తుంది. ఇది కొంత బలహీనమైపోయి 10 కేజీలే మోస్తుంది. ఇది 100 మోస్తుంది.
దీంట్లో ఒకటి మాత్రం 70 మోస్తుంది, మిగతా 100 మోస్తుంది. ఇది 500 మోస్తుంది ఒక్కొక్కటి. ఇదొకటి మాత్రం 1 కేజీ లేదా 0 కేజీ తక్కువ మోస్తుంది. ఇప్పుడు ఈ 3 చైన్లలో ఏ చైన్ బలమైంది? ఏది 100 మోసేది, కానీ పైన 500 మోస్తుంది. ఇక 500 మోసే చైన్ అయినా సరే దాన్ని ఒక వస్తువు కట్టి లాగగానే ఆ లాగబడే వస్తువు 10 కేజీలదైనా సరే ఈ మధ్యలో అత్యంత వీకెస్ట్ పాయింట్ ఏదుందో అక్కడ తెగిపోవటం వల్ల ఈ మొత్తం చైన్ విలువ 1 కేజీ. అది ఒంటిగా వ్యక్తిగతంగా ఎంత లాగినా సరే చివరికి అది మోసేటువంటి విలువ ఎంత అంటే 1 కేజీ బరువును మాత్రమే లాగగలుగుద్ది. ఇది వ్యక్తిగతంగా ఒకటి 50 కేజీలు మోయగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న వ్యక్తిగతంగా ఎంతెంత విలువలు ఉన్నప్పటికీ మొత్తముగా ఒక వస్తువును లాగాలంటే 10 కేజీలకు మించి చైన్ లాగలేదు. ఈ మధ్యలో చూస్తుంటే అన్ని 100 మంది ఉన్నా కూడా దీ చైన్ విలువ 70 కేజీల వరకు లాగుద్ది. అన్న మిగిలిన 100 లాగుతున్నాయిగా, అయినా సరే ఆయన ఏమంటే ఏ చైన్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఎట్ ఇట్స్ వీకెస్ట్ పాయింట్. ఇస్తారో ఇప్పుడు ఇజ్రాయేల్ సమూహం ఎంత గట్టిది? ఆకాను వల్ల చాలా బలహీనమైంది. అరే అదే సమయంలో యెహోషువ లాంటి నాయకత్వం ఉందే, కాలేబు కూడా ఉండాలిగా. ఇస్తారో వారి సంతాన సంబంధమైన గొప్పదైన ప్రజలు బలిష్ఠులు ఉండాలిగా. అయినా సరే ఆకాను లాంటి వాడి వల్ల, ఒక్క వ్యక్తి వల్ల ఆ సమూహం అంతటి శక్తి నిర్వీర్యం చేయబడి 0 చేయబడిపోయింది. వన్ సింగిల్ మ్యాన్ కెన్ డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఎంటైర్ గ్రూప్. ఒక వ్యక్తి ఆ చిన్న సమూహముగా ఉండేది కానీ సంఘ సమూహముగా కానీ ఏదైనా సరే దాని మొత్తం విలువను తీసేసే వ్యక్తికి నిలబడచబడతారు. ఒక్క చిన్న వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి విలువను మార్చగలగాల, ఆ ఒక్క వ్యక్తిని సరిచేయగలగాల. ఒకవేళ ఆ వ్యక్తి గనక సరైన వ్యక్తిగా లేకపోతే అత్యంత ప్రమాదకరం అంటాడు దేవుడి ప్రవక్త. ప్రతి చిన్న చిన్న సమూహాలుగా పెట్టబడిన దాంట్లో ఇలాంటి ఎగ్జాంపుల్ ఉంటుందా? అయ్యా మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఈడు ముగ్గురం కలిసి మేము జత కడతాం. కడితే నాది 50 బరువు, ఆయన 70 బరువు, ఈడు 10 బరువు. ఇంతకీ నా గుంపు శక్తి ఎంత? 10. ఎస్ఆర్ ఏం జరిగింది? 70 అయినా కూడా నా విలువను తగ్గించింది, 100 అయినా ఆయన విలువను తగ్గించింది. చివరికి ఏమైంది? టోటల్ విలువను తీసుకొస్తే దేవుడు అంటాడు 10 నీ గుంపు విలువ. ఏమవుతుందో తెలుసా? ఒక రోజున వాడబడకపోవటం వలన 70 విలువగా ఉన్న నాది సమూహముల సహవాసం వలన నెమ్మదిగా నా స్ట్రెంత్ 10కే పడిపోద్ది, ఆయన స్ట్రెంత్ 10కే పడిపోద్ది. చివరికి అప్పుడు సమ్మతించబడిన సమూహాలు వాల్యూలో కూడా సమూహాలు అవుతాయి, ఒకే విలువలోకి వచ్చేస్తాయి. ఇది జరగకూడదు. ఇది జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది జరగకుండా ఉండాలంటే సమ్మతించబడిన సమూహాల్లో కొన్ని నియమాలు పాటించాలి. చేయవలసినవి, చేయకూడనివి కొన్ని చేస్తే సంఘమంతా సమూహముగా ఉన్నా, బిట్టులు సమూహాలుగా ఉన్నా, ఎట్లున్నా కూడా దుష్టుడికి అవకాశం లేకుండా కాపాడబడతాం. వాడిని విత్తనాలు వేయకుండా దాచిపెట్టాలా. మెయిన్ ఒకటే, వాడు వచ్చి విత్తనాలు వేయొద్దు మనలో, వాడు వేయకుండా ఉంటే చాలు. మనుషులు మంచివారు, ఆత్మలే మంచివి కావు. ఆత్మలు ఎదుర్కోవడానికే ఈ నియమాలు తెలిసి ఉండాలి. సార్నో ఈ సమూహం యొక్క విలువ ఎంత అంటే ఆ సమూహంలో ఉన్న ద మోస్ట్ వీకెస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో అది ఆ సమూహం యొక్క మొత్తం విలువగా చూడబడుతుంది. మొత్తం అంతా అలాగే జరిగింది. కావాలంటే మన యోన గ్రంథం మీకు ఉదాహరణ చూపిస్తా. యోనా గ్రంథము, ద బుక్ ఆఫ్ జోనా, 1వ అధ్యాయం 7వ వచనం. అంతలో ఎవరిని బట్టి ఇంత కీడు సంభవిస్తుంది? యాక్చువల్లీ ఏంది? ఆ ఓడలో ఉన్న వారందరూ ఒక సమూహముగా ఉన్నారు. దేని విషయంలో? ఏదో ఒక విషయాన్ని బట్టి సమ్మతిస్తేనే సమూహం అవుతుంది. ఏందా సమూహము? ఎక్కడికి వెళ్తున్నారు? తార్షీషుకి వెళ్ళడంలో సమూహంగా ఏర్పడ్డారు. వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, వారి జీవితాలు కాదు, సిద్ధాంతాలు కాదు, భక్తి కాదు. వారు ఒక సమూహముగా ఒక చోట ఎందుకున్నారంటే ఒక విషయంలో సమ్మతించారు. ఏమని? తార్షీషుకి వెళ్ళాలన్న ఒక్క విషయంలో సమ్మతించటం వలన అక్కడ ఒక తాత్కాలిక సమూహం ఏర్పడింది. ఈ తాత్కాలిక సమూహంలో చూస్తే
అక్కడ వారందరూ వచ్చినటువంటి ఆ రేగిన పెను తుఫానును బట్టి ఆయన ఏం చేస్తానంటే ఇంత గొప్ప కీడు దేనిని బట్టి కలిగిందో చూద్దాము అని చూడగానే ఇక్కడ ఏం జరిగింది? యోనా చేసిన పొరపాటు అన్న మాటను పక్కన పెడితే ప్రవక్త గారు చెప్పినట్టుగా, కానీ మిగిలిన వారికి వచ్చిన కీడంతా ఒక లింగిలి ఒక పర్సన్ వల్ల వచ్చింది. ఎస్ ఆర్ నో? ఈ ఒక్క వ్యక్తిని కనిపెట్టడానికి వారి సొంత శక్తి సరిపోక చీట్లు వేశారు. చీట్లు వేసి, అయ్యా ఇంతకీ మా ఈ చిన్న తార్షీషు సమూహంలో ఎక్కడ మోస్ట్ వీకెస్ట్ పాయింట్ చూపించు, ఆ వీకెస్ట్ అత్యంత బలహీనమైన గొలుసు ఎక్కడుంది, ఏ గొలుసు వలన ఇంతటి సమూహానికి ప్రమాదము సంభవింపడుతుందన్నప్పుడు వారు చీట్లు వేయగానే అత్యంత బలహీనమైన గొలుసు అక్కడ కనబడతా ఉంది. ఏది? తార్షీషుకి వెళ్ళేటువంటి మార్గంలో ఇది బలహీనమైనదే, నినేవేకి వెళ్ళడంలో బలమైన గొలుసు ఇది. చూడగానే ఆ చీట్లు వేయగానే దేవుడు చూపించిన దాని ప్రకారంగా నీ పని నుంచి నువ్వెవడవు అన్ని కనుక్కున్నప్పుడు వారు గ్రహించారు. ఏమని? ఈ ఒక్కడి వల్ల మా సమూహం దెబ్బతిన్నది, మేము ప్రాణాల పైకి వచ్చేసాం, మేము ఇరుకులు ఇబ్బందులు పడి ఇంత గొప్ప తుఫానును ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంత గొప్ప కీడును సంభవించుటకు ఇది కారణమైంది. ఒకసారి ఆ వ్యక్తిని ఆ స్థలంలో నుంచి తొలగించగానే ఏం జరిగింది? తార్షీషుకి వెళ్ళేటువంటి ఆ తాత్కాలిక సమూహం నిమ్మలపడింది, వారి గమ్యస్థలం వారు చేరగలిగారు. ఎస్ఆర్లో దీనినే పౌలు గారు చెప్తారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఈ పత్రిక మూలముగా మేము చెప్పినటువంటి మాటలకు ఎవడైనను, పౌలు గారు తను చేస్తున్న పరిచర్య కాలంలో ఆయా సందర్భానుసారముగా ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆయా సమస్యలకు అనుగుణంగా తీర్చుటకి పత్రికలు రాస్తూ వచ్చాడు. ఆయన రాసే పత్రికలకు ఇదివరకు పూర్వం రాసిన పత్రికల యొక్క ఫీడ్బ్యాక్ వినగానే కొందరు అంగీకరించినట్టు, కొందరు అంగీకరించినట్టు, కొంతమంది హక్కులు చేర్చుకున్నట్టు, కొంతమంది దానికి సంశయాలు పెట్టినట్టుగా ఆయనకు వినబడటం వలన ఈసారి రాస్తూ 2వ పత్రికలు అంటాడు, మేము రాసిన ఈ పత్రిక కనుక ఎవడైనాను లోబడకపోతే, అంటే పూర్వం రాసిన పత్రికలో లోబడనటువంటి కొంత భాగం ఉండేను, దాని వలన ఇప్పుడు రాస్తున్న ఈ పత్రిక గనక ఎవడైనా లోబడకపోతే ఏం చేయాలి? కనిపెట్టబట్టే నువ్వు పోలీసువా? ఆయన దొంగనా? మీరు ఆ మాట వింటున్నారా? కనిపెట్టంటే ఏంటయ్యా? కనిపెట్టుట ఎప్పుడు జరుగుద్ది? దాక్కున్నప్పుడు, అత్యంత సులభంగా కనబడనప్పుడు, దానికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమైనప్పుడు, లేఖనానుసారమైనటువంటి ఎంతో కొంత ప్రయాస అక్కడ అవసరమై ఉన్న చోటనే ఈ పదాలు వాడతాడు ఆయన. ఏమంటాడంటే కనిపెట్టు, ఫైండ్ అవుట్, జాసూస్గా మారాలా, పోలీసులు అవ్వాల్సిందే. ఏమని? మనుషుల కోసం పోలీసులం కాదు, ఆత్మల పోలీసులం మనం. ఏ ఆత్మ లోబడినటువంటిదో, ఏ ఆత్మ లోబడినటువంటిదో ఆ ఆత్మను పరిశీలించినట్లుగా కనిపెట్టాలా. నువ్వు కనిపెట్టాలా, మనందరి బాధ్యత అది. ఎల్లవేళ అమ్మ మీరు నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ వర్తమానానికి విరోధముగా కానీ, తన వ్యక్తిగత సమస్యల్లో తిరుగుబాటులో కానీ ఎవరైనా సరే ఈ వర్తమానానికి గనక లోబడనని మాట్లాడనుకో, కనిపెట్టాలా, ఖచ్చితంగా కనిపెట్టగలగాల. దిస్ ఈజ్ సంథింగ్ పౌలు గారు మాట్లాడింది ఇదే. ఇట్లా కనిపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సమూహం ప్రక్షాళన చేయబడుద్ది. ఆ సమూహంలో క్రీస్తు మాత్రమే నివసించడానికి బలమైన అవకాశం ఉండి, పోయినసారి వర్తమానం ఏం చెప్పాను మీకు? ఫోర్స్డ్ యూనిటీ, బలవంతము చేయబడినటువంటి సమూహాలపైన దేవుడు తన పేరును పెట్టడు, కానీ తన వాక్యములకు ఎక్కడైతే పునాదిగా పెట్టబడిన గుంపు ఉందో దానికి ఆయన పేరు పెడతాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుంపు, ఇది నా గుంపు అని పేరు పెడతాడు అన్నాడు ఆయన. ఇలా జరగాలంటే ఏం చేయాలా? లోబడినటువంటి ఆ ఆత్మను కనిపెట్టి అతడు సిగ్గు పడు నిమిత్తము, ఎవరు?
లోబడినటువంటి ఆ వ్యక్తి సిగ్గుపడినట్లుగానే ఏంటిది సాంగత్యము. నేను చెప్పే బోధ ఖచ్చితంగా అపోస్తలుల పునాది మీద కట్టబడిన బోధ. పౌలు గారు చేసింది అదే, ఆయన ఎల్లవేళ గద్దించింది అదే. ఈ రోజున మనం అది చేయకపోవటం వలననే అత్యంత సమస్య. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇగో నేను, ఆనంద్ గారు, ఆయన ఒక 4-5 కలిసి ఒక సమూహంగా ఉన్నప్పుడు ఈయన ఏదో పొరపాటు చేశాడు. చేయగానే సరే ఓకే అని దాటి వేసేవారే ఉన్నారా కానీ ఆయనకు సిగ్గు కలుగునట్లుగా నేను కొంత దూరాన్ని మెయింటైన్ చేయడము ఈ రోజున జరుగుతలేదు. నా మాట వింటున్నారా? ఆయన పొరపాటు చేశాడు. ఆ పొరపాటు తను గుర్తెరగాలి. తన లోబడినటువంటి ఈ వర్తమానానికి లోబడిన ఆత్మను ఆయనను గుర్తుపట్టి సరిచేసుకున్నట్లుగా, ఆయనకు సిగ్గు కలిగినట్లుగా నేను కొంత మట్టుకు సాంగత్యంలో కొంత తాత్కాలికంగా దూరం జరగాలన్నటువంటి ఈ నియమాన్ని ఎవరు పాటిస్తున్నారు? నీ వల్ల నాకు ఇబ్బంది కలిగి, నీ వల్ల నా ఉదయం నొచ్చుకుంటే తప్ప ఈ రోజున కొంత దూరం ఎవరు జరుగుతలేరు. నీతి విషయమే జరగట్లే, వాక్య నెరవేర్పు విషయమే జరగట్లే. క్రీస్తు మాత్రమే, లోబడినటువంటి ఆత్మలు మాత్రమే మన సమూహంలో ఉన్నట్లుగా ఇది జరగడంలా. సాంగత్యం ఎప్పుడు పోతుంటే గొడవ జరిగితే సాంగత్యం దూరం చేస్తున్నారు, ఒకరికొకరికి మనసు నొచ్చుకుంటే దూరం చేస్తున్నారు. కానీ పౌలు గారు చెప్పినట్టుగా లోబడనందున కొంత దూరంగా ఉండడం వల్ల అతనికి లోబడకపోతే ఇలాగే నన్ను దూరం పెడతారనేటువంటి ఒక ఆలోచన ఆయన ఉత్పత్తి అవ్వట్లేక చేయండి అని పౌలు గారు చెప్పింది ఈ రోజున చేసే సమూహాలు లేవు. 3-4 ఉంటే ఈయన తప్పు మాట్లాడనుకోండి, నేను గద్దించా, సరిచేయ. ఎందుకు? ఆయన అన్నకారి నుంచి మళ్ళీ నన్ను ఏమంటాడో అదో బాధ. ఆయన తప్పు చేశాడు, ఆయన సరిచేస్తే మనకి ఇందులో దేవుడే చూసుకుంటాడని మరొకరు. నా మాట వింటున్నారా? కానీ బుద్ధి కలిగినట్లుగా, సిగ్గు కలిగినట్లుగా వారిని సరిచేసే ప్రయత్నాలు లేవు. దాటేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది దాటేసుకొని వెళ్ళి చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా లేఖనానుసారంగా సరైనది కాదు. దాటి వెళ్ళిపోయే ప్రయత్నం ఎప్పుడు చేయాలా? దానికి పౌలు గారు చెప్తారు, 1 మారు 2 మార్లు గద్దించిన తర్వాత అప్పుడు అతను అన్యుడిగా ఎంచుకొని పక్కన పెట్టు. అట్లని చెప్పి మళ్ళీ తృణీకరించకు, ప్రేమించు అంటాడు. మళ్ళీ అది వేరే నియమాల్లో జరగాల. కానీ ఈ రోజున అపోస్తలుడైనటువంటి పౌలు గారు పెట్టినటువంటి ఆ పునాది నిర్మాణము సమూహాలలో లేదు. ఇది లేకపోవటం వలననే సంఘం అంతటిలో 3 రకాల విశ్వాసం ఉండాల్సిన చోట చిన్న గుంపుల్లో 3 రకాల విశ్వాసాలు చూస్తున్నాను నేను. మీకు అర్థమైందా? సంఘం అంతట్లో 3 రకాల విభజనలు ప్రవక్త గారు చెప్పినట్టుగా విశ్వాసులు, అవిశ్వాసులు, వేషాధారం చూడాల్సిన చోట సంఘములోనే మళ్ళీ 10 గుంపులు, ఆ 10 గుంపులు గుంపులు మళ్ళీ సమ్మేళనాలు. ఎందుకు ఇవి జరుగుతున్నాయి? ఈ సమ్మేళనాలు దేని కొరకు? సంఘ స్థాయిలో దీన్ని తీసేయలేము. దుష్టులు రాత్రి వేళలో వచ్చి వేసిన గురుగులు పీకడానికి అవకాశం లేదు. కానీ చిన్న సమూహాల స్థాయిలో దీన్ని ఖచ్చితంగా చేయొచ్చు. దీన్నే ఏమంటారు చూడండి, అతడితో సిగ్గు కలుగునట్లుగా అతడితో సాంగత్యము చేయకుడి. ఆ తర్వాత అయినా సరే శత్రువుగా చూడద్దు. మళ్ళీ మనం చేసే కార్యక్రమం దేనికంటే ఆయన మనకు శత్రువు అవడానికి కాదు. మన ఉద్దేశము సహోదరుడు సహోదరి మారాలని, మార్పు చెందడానికి అని అంటాడు. శత్రువుగా చేసుకోకు, కానీ సోదరుడిగానే భావించి బుద్ధి చెప్పాలా. ఏ సమూహములోనైతే ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుట లేదో ఆ సమూహమునకు క్రీస్తు అధిపతి కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. సమూహం అన్నాక క్రీస్తు చేత నడిపించబడేటువంటి ఒక సమ్మేళనం ఉన్న చోట ఖచ్చితంగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుటయు, తాత్కాలికమైనటువంటి ఆ యొక్క సాంగత్యము లేనటువంటి విషయాల్లో ఎదుటివారు సిగ్గు కలిగించి వారిని మార్చే ప్రయత్నాలు సమూహంలో ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇది లేకుండా సమ్మతించబడిన సమూహం ఏదైనా ఉంటే దానిలో దేవుడు ఉన్నాడని మాత్రం మీరు అనుకోబాకండి, పొరపాటు పడుతున్నారు. దేవుడు ఏమంటారు తెలుసా? ప్రవక్త ద్వారా, డివైన్ లవ్ ఈజ్ కరెక్షన్. దైవికమైన ప్రేమ సరిచేసేది. 4 కూర్చొని మాట్లాడుతుంటే దాంట్లో ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడినప్పుడు మరి 3 దాన్ని సరిచేయలేకపోతున్నారంటే మీ సమూహమే సాతాను చేత ప్రేరేపించబడ్డది. కానీ సోదరా, ఈ మాట ఎందుకో నాకు ఇది వర్తమానంలాగా అనిపించట్లేదు. అమ్మా సిస్టర్, ఎందుకో నాకు ఇది ఒక మాట వాక్యానికి సరిగ్గా అనిపించట్లేదు, దీన్ని మరొకసారి మనం పునఃపరిశీలన చేసుకుందామా అని సరిచేసామనుకో, ఆ సమూహంలో దేవుడు వచ్చాడు. ఆ సమూహం కావాలా? సమూహాలు ఉండటం మంచిదే, కానీ ఆ సమూహాలలో కనుక వాక్య నెరవేర్పు లేదా, లేఖనానుసారమైన పునాది లేదా,
ఖచ్చితంగా దాన్ని నెమ్మదిగా మోస్ట్ వీకెస్ట్ పాయింట్లోనికి మొత్తం చైనంతా గుంజుకొని రాబడినట్టుగా ఆ ఒక్క వ్యక్తి స్థాయికి ఆ సమూహం అంతా లాగబడుతూ ఉంటుంది, తీసుకుని దాని విలువంతా మార్చబడుతూ ఉంటుంది. ఖచ్చితంగా అపోస్తుల పునాది ఇదే. ఎవరైనా సరే విధేయత, లేఖనములకు విధేయత చూపని చోట పౌలు గారు ఏం చెప్పారు? వారికి సిగ్గు కలుగునట్లుగా సాంగత్యము కొంత ఎడమ జరిపి వారిని శత్రువులుగా ఎంచుకోక సోదరులుగానే భావించి వారికి బుద్ధి చెప్పాలి అంటున్నాడు. ఇది ప్రతి సమూహంలో ఉండాలా. గుర్తుపెట్టుకో, ఇది లేకుండా ఒక సమూహం ఏర్పడిందా ఖచ్చితంగా మీరు వాక్యంలో పడిపోతున్నారు. అట్లా ఇప్పుడు ఈయన, నేను, ఆ ముగ్గురము, ఈయన నలుగురం మేము సమూహంగా ఉన్నాం. ఈయన చర్చికి రాలే, మేము ముగ్గురం ఏం చెప్పాలా? సోదర తప్పు కదా. సంఘానికి రాకుండా ఎట్లా కుదురుతుంది? మనం ఆ దినం సమీపమవుతున్న కొలది మనం అత్యధికంగా ఇంకెక్కువగా సమాజంగా కూర్చోబడాలగా అని మేము ముగ్గురం చెప్పకపోతే ఈ నలుగురి సమూహమే వ్యర్థం. అది ఇది కేవలం వ్యాపార సంబంధం కొరకు రేపు పొద్దున ఉపయోగపడతారనో లేకపోతే ఏదో ఒక వ్యక్తిగత కారణాలను బట్టి ఏర్పడ్డ సమూహమే కానీ వాక్యానుసారమైన సమూహంగా దించకూడదు. ఈయన ఉన్నాడు, ఈయన ఒక పొరపాటు చేస్తాడు, నేను ఒక పొరపాటు చేసిన, నా పొరపాటు మీరు ముగ్గురు సరి చేయగలగాల. ఒకరి పొరపాటును మరొక బుద్ధి చెప్పుకొని సరిదిద్దుకోలేకపోతే ఆ సమూహమే వ్యర్థము. వాడి సమస్యలు వాడికి ఉంటేలే, నా సమస్యలు నాకు ఉంటాయిలే అని వ్యక్తిగతంగా తమకు తాము ఎక్స్క్యూజెస్ చూసుకునే దినాలే వచ్చాయి కానీ బుద్ధి చెప్పుకొని సరిచేసేటువంటి సమూహాలు లేవు ఈ రోజున. అది పెద్ద భయంకరమైన బాధ. అయితే ఏం చేస్తున్నాడు? మంచిగా గమనించాడు. దుష్టుడి యొక్క ప్రణాళిక ఎట్లుంటుందంటే ఇది మొత్తం సంఘము. అయ్యా కొద్దిగా మంచిగా రండి, ఉపోద్ఘాత రీతిలో వర్తమానం అంతా. దీంట్లో 3 భాగాలు. ఎంతమంది? ఇది విశ్వాస వర్గము, అవిశ్వాసము, ఇది వేషధారి వర్గం. దీంట్లోకి 30 మంది, దీంట్లోకి 30 మంది, దీంట్లోకి 30 మంది. ఎగ్జాక్ట్గా ఉండరు కానీ ఉదాహరణ చెప్తున్నా మీకు అర్థమన్నట్లుగా. ఇప్పుడు నేరుగా దుష్టుడు వచ్చి వీరిని ఏం చేయలేడు, సాధ్యం కాదు, దాని వల్ల కాదు. కానీ వాడి పన్నాగం ఎట్లా ఉంటుందంటే ఇగో దీంట్లోంచి ఒక ఇద్దరు, దీంట్లోంచి ఒక ఇద్దరు, దీంట్లోంచి ఒక ఇద్దరు, ఒక సమూహం ఏర్పడుతుంది. నా మాట వింటున్నారా? ఇట్లాగే దీంట్లో కొన్నిట్లో దీంట్లో ఎక్కువ మంది ఉండొచ్చు, ఒక సమూహంలో వీళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒక సమూహంలో వీళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒక సమూహంలో వీళ్ళే 10 మంది ఉండి ఒక్కరు ఇట్లాంటి ఒకరు వచ్చి సమూహం ఏర్పడచ్చు. వాడు డివైడ్ అండ్ కాంకర్ని ఎక్కువగా చేస్తాడు సాతానుగాడు. వాడు విభజించి తోడేళ్ళు ఏం చేస్తే తెలుసా? సమూహంగా వెళ్తున్నప్పుడు దాడి చేయవు. ఒక జింకల గుంపెళ్తున్నా కానీ, ఒక అడవి పందుల గుంపెళ్తున్నా కానీ, లేకపోతే వేరే దుప్పిల గుంపెళ్తుంటే సమూహంలో దాడి చేయవు. అవి పరిగెత్తించి ఆ గుంపుల నుంచి అది ప్రత్యేకపరుస్తుంది. మొట్టమొదటిగా వేరేగా పక్కకి తీసుకొస్తుంది. అది ఒంటిగా ఆ సమూహంలో నుంచి కాపరి దగ్గర నుంచి పూర్తిగా దూరం జరిగిన తర్వాత అప్పుడు దాడి చేసి మింగేస్తుంది. అది ఏ వ్యక్తి అయినా సరే కాపరితో సంబంధాన్ని దూరం జరిపాడా మొదటి మెట్టు ప్రమాదం వచ్చినట్టే. 2 సహవాసంలో తగ్గిపోయి ఒకరిద్దరికే అంకితం అయిపోయి ఆ ఒకరిద్దరితో అడపదడప మాట్లాడుతున్నారా, 2వ లెవెల్ డేంజర్ వచ్చేసింది. ఇక ఏం లేదు, 3వ లెవెల్ ఒకటే మింగేసుడే. ఇక ఏ క్షణాన్న పేలిపోవచ్చు, ఏ క్షణాన్నైనా సరే భక్తిలో బలహీన పడిపోవచ్చు. ఇది జరగదు. ఇదే వధువృక్ష పునరుద్ధరణలో ఆ పురుగును వధువృక్షాన్ని తినివేసిన పద్ధతి చెప్పింది. అలాగే ఫలాలు తినేసినాక ఆకులి సహవాసాలు తినేసింది. అది తర్వాత నెక్స్ట్ ఎక్కడికి చివరికి జీవాన్ని మింగేసే అడిగిపోతుంది. అది ఒకప్పుడు సంఘకాలంలో జరిగింది, అదే నేడు సంఘంలో జరిగింది. అదే ఏ సమూహంలోనైనా సరే ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం పాటించవలసిన వాక్య నియమాలు మనం పాటిస్తున్నప్పుడు మనం పడిపోవటం జరగదు. మనం ఏం చేస్తామంటే ఇదిగో ఈ 500 మంది 500 శక్తి కలిగిన వీళ్ళు ఈ ఒక్క కేజీ లాగగలిగినటువంటి ఈ గొలుసుకి దీనికి కూడా నెమ్మదిగా 1 నుంచి 10, 100, 500 శక్తిగా మలచగడానికి వాక్య నియమాలు ఉపయోగపడతాయి. నా మాట వింటున్నారా? జాగ్రత్తగా గమనించండి. అంటే ఇక చూడండి, దాంట్లో ఇక కనిపెట్టి సాంగత్యము చేయక అతన్ని శత్రువుగా ఎంచుకొనక సహోదరుడిగానే చూస్తూ బుద్ధి చెప్పుడి. ఇది ఇలా చేయాలి. అసలు ఇది చేయడాన్ని నేను చూడట్లేదు. అసలు ఇది చేయడాన్ని ఏ సంఘంలో లేదు. ఎందుకు సాంగత్యాలు తెగిపోయినాయి అంటే గొడవలు అయితే తెగిపోతున్నాయి, ఒకరికొకరికి పడకపోతే తెగిపోతున్నాయి తప్ప సాంగత్యాలు దూరం జరిగేది మార్చడం కోసం ఎప్పుడు చేయట్లేదు. ఇది జరగాల. దేవుడు చూడండి, దేవుడు ఇజ్రాయేలు తప్పు చేసినప్పుడు వారిలో ప్రవర్తనలో మార్పు రావడం కొరకు కొంత మట్టుకు దూరంగా ఉండేనా? శత్రువులకు అప్పగించేనా?
తర్వాత వారు మార్పు చెందగానే మళ్ళీ వచ్చి అభయాస్తం అప్పగించేనా? అదే దేవుడి యొక్క గుణలక్షణము. పిల్లలుగా మనం కూడా అదే కలిగి ఉండాలంటుంటే ఇది చేయడం లేదు. నాకు వ్యక్తిగతంగా నీతో ఇబ్బంది వచ్చేంత వరకు నీతో నేను దూరం జరుగా. నువ్వు అవిధేయత కనపరిచినా సరే వాక్యానికి, నాకు నీకున్న రిలేషన్షిప్ చెడ్డదైతేనే, నీకు నాకు గొడవ అయితేనే దూరం జరుగుతా. ఇదేం పద్ధతి? ఇది వ్యక్తిగత అభిప్రాయమైన భక్తి కట్టుకునే సంఘాన్ని, సమూహాన్ని ముందుకు నడిపిస్తున్న విధానమే కానీ వాక్యానుసారమైన విధానం కాదు ఇది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మరొక చోట అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. సహోదరులారా, మీరు నేర్చుకొనినటువంటి బోధకు వ్యతిరేకముగా, అంటే ఈ రోజున మనం నేర్చుకున్న బోధ ఏదో కాదు, ఈ గడియ వర్తమానమే. ఇంకో క్వశ్చన్ లేదిగా, ఫిక్స్ ఇది. మీరు నేర్చుకునేటువంటి ఈ గడియ వర్తమానములకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని మళ్ళీ కనిపెట్టమంటున్నాడు ఆయన. ఏంటి కనిపెట్టుడిది? ఏది పడిపోయిన దాన్ని, జార విడిచిన దాన్ని, దొరకని దాన్ని, రహస్యంగా దాక్కున్న దాన్ని కనిపెట్టినట్టుగానే ఇట్లాంటివి కనిపెట్టి ఎందుకు చెప్తున్నాడంటే, అయ్యా అవి శత్రు చేత చీకట్లో జాత్యంత రహస్యంగా వేయబడిన విత్తనాలు కనుక జాగ్రత్తగా ఆచితూచి కనిపెడితే తప్ప దొరకవు అవి. ఎస్ఆర్నో ఇవి చాలా జాగ్రత్తగా కనిపెట్టగలగాల. వ్యక్తులు మంచివారైనా సరే మనం కనిపెట్టేది ఆ వ్యక్తుల్లో ఉండే ఆత్మలను కనిపెడతా ఉన్నాము. వీ నీడ్ టు ఫైండ్ దట్ స్పిరిట్స్. ఆత్మలు కనిపెట్టాలా? కనిపెట్టండి. ఏమని? మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి బతిలాడుకునే పరిస్థితి. ఎందుకంటే ఏమవుతుంది తెలుసా? పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని దేవుడికి ప్రదానం చేసినటువంటి ఆయన ఎందుకంత బతిలాడాల్సి వస్తుందంటే, వారి వలన, ఆకాను వలన సంఘమంతా బాధించబడ్డట్టుగా, ఒక్క యోన వల్ల ఓడవలో ఉన్నటువంటి వారందరికీ ఇబ్బంది కలిగినట్టుగా, సమూహంలో ఉన్నటువంటి ఆ ఒక్క వ్యక్తిని కనిపెట్టకపోతే ఆ సమూహం అంతా చెడ్డ పేరు తెచ్చుకుంటుంది. కనిపెట్టాలంటాడు. ఏంటి? ఒక చోట సాంగత్యం చేయకు అన్నాడు, మరో చోట ఏమంటున్నాడు? అయ్యే నా మాటలా, నా వ్యక్తిగత ఉద్దేశాలా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది జరిగితే ఏమవుతుంది తెలుసా? సంఘంలో తప్పిదాలు చేయడానికి గుంపు భయపడుతుంది. పాపాలు చేయడానికి నిజంగానే విశ్వాసులు ధైర్యాలు చేయరు. వారు భయం అనే పునాది మీద కట్టి ప్రేమతో పరిపూర్ణలు చేయబడతారు. తర్వాత ఇది జరగకపోవడానికి, సంఘ నిర్మాణాలు ఆ స్థాయిలో ఎదగకపోవడం గల కారణం ఏంటంటే అపోస్తుల బోధన మనం విడిచడం వలనే. సంఘ నిర్మాణాల్లో, సహవాసాలలో అపోస్తుల బోధన లేదు. సహవాసాలలో వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగతమైనటువంటి ప్రాధాన్యతలు చూసుకుని ఈరోజు సమూహాలు కట్టారు తప్ప వాక్యానుసారమైన సమూహాలు కట్టలే. అంతెందుకు, ఒక సంఘము కాపరి పెట్టుకునే సమూహాలు కూడా అలాగే. బోధనలు ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే, రేపటి దినాన మాకు పెళ్ళైతే ఆయన మీరు మ్యారేజ్ రిజిస్టర్గా వస్తాడని ఒకడు, లేదు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పెద్ద పాస్టర్ మా దగ్గర కూడా తీసుకొస్తాడు మరొకరు, ఇంకొక ఆయన వాళ్ళకి డబ్బు ఎక్కువ కాబట్టి ఆ సంఘంలో మిగిలితే మా నిర్మాణాలకైనా డబ్బులు ఇస్తాడని చెప్పి మరొకరు. అసలు సమూహాలుగా కట్టబడ్డానికి కావాల్సిన వాక్యానుసారమైన ఆధారాలు లేకుండా వ్యక్తిగతమైనటువంటి ఆశల కొరకైనటువంటి ఆ పునాదుల మీద భక్తి సావాసాలు చేస్తున్నారు. ఏం సాధిస్తారు అట్లాగా? ఎంత దూరం తీసుకెళ్తారు? అలాంటి సమూహాలపైన దేవుడు తన పేరు పెట్టనన్నాడే, ఆయన కార్యాలు జరిగించనన్నాడే. నేను వ్యక్తిగతంగా నీకు నాకు సహవాసం ఉన్నా, ఒక సంఘానికి ఉన్నా, దాని ఆధారం ఎలా వాక్యమై ఉండాలిగా, వర్తమానమై ఉండాలిగా. పౌలు గారు చెప్పిన బోధన ఎప్పుడు చేస్తాం మనము? ఎలా చేయకుండా ఉంటాం మనము? అయ్యా మీరు బైబిల్లో చూడండి, ఒకప్పుడు పాత నిబంధనలో కూడా పాపం చేసిన వారికి, తప్పిదాలు చేసిన వారికి మాత్రమే కుష్ఠరోగం వచ్చేది. నమాట వింటున్నారా? పాత నిబంధనల కుష్టు అత్యంత భయంకరమైనటువంటి పాపానికి ఇచ్చే శిక్ష. ఆ శిక్షకు దేవుడు ఇచ్చిన ఫలం ఏంటో తెలుసా? వారు బాగుపడే వరకు తాత్కాలికంగా ఆ సాంగత్యం చేయక దూరంగా పెట్టబడాలి. వారు బాగుపడ్డ తర్వాత తీసుకోవాలా, హక్కున చేర్చుకోవాలా. ఇది పాత నిబంధనల సాదృశ్యంగాను, కొత్త నిబంధనల పౌలు గారి ఆజ్ఞగా పెట్టబడింది. ఇది మనం చేయటంలో విఫలమవుతున్నాం. ఇది చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే, ఈ రోజున మనం అట్లా చేస్తే మళ్ళీ రేపు మనకు తోడ్పడరేమో, ఉపయోగపడరేమో, మనకు తీర్పు తీరుస్తారేమో, మనకి ఎందుకు వచ్చిన బాధ, పాస్టర్ చూసుకుంటాలే అంటారు. కానీ ఇది పాస్టర్ యొక్క బాధ్యత మాత్రమే కాదు, సంఘంలో ప్రతి ఒక్కరి బాధ్యత. పౌలు గారు చెప్పే బోధ అందరము చేయాల్సిందే. కొరింథీ పత్రికలో ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడాం. ఏది? తను ఒక అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అతన్ని ఇంకా మీరు ఎందుకు ఉంచుకుంటారు, ఎందుకు ఇంకా అతను ఎందుకు బయటకు పంపకపోతుంది అని ఎందుకు అన్నాడు? ఈ అపోస్తుల బోధ ఎక్కడైతే జరుగుద్దో అక్కడ సంఘం చాలా కఠినంగా మిలిటరీ ట్రైనింగ్ లాగా అనిపించినా కూడా
దేవుడు ఉండేటువంటి సంఘంగా ఉంటుంది. వాక్యము వర్తమానం నెరవేర్పున్న చోట మాత్రమే దేవుడు తన యొక్క ఆత్మ నింపదలుస్తాడు. అయ్యా ఇది లేదనుకో, ఎదుగు ఎప్పటికైనా కూలిపోద్ది. అది ఎదుగుద్ది. చాలా సంఘాలు ఎందుకు సార్ ఎదిగి టపాని కూలిపోవడానికి, ఎదిగి ముక్కలు అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ సమూహాల నియమాలు చెప్పకపోవడమే. నమ్మట వింటున్నారా? ఎదిగి అదో ముక్క ఇదో ముక్క 4 ముక్కలు అయిపోయినాయి చాలా సంఘాలు. ఎందుకయ్యా అంటే ఈ సమూహపు నియమాలు తెలియక, దేవుడు చెప్పినటువంటి ఈ వాక్యానుసారమైన పునాదులు లేకపోవడం వల్లనే పొరపాట్లకు అవకాశం వస్తూ ఉంది. అందుకే ఆయన అంటాడు, అలాంటి వారిలో నుంచి మీరు తొలగిపోండి. అట్టివారు ప్రభు అయినటువంటి క్రీస్తుకు కాక, ఎందుకు వారు నిజంగానే దేవుడికి దాసులైతే వాక్యానికి అంటే రాయబడిన మాటకి, వర్తమానానికి పలకబడిన వాక్యానికి లోబడేవారుగా ఉంటారు. వారు దానికి భేదాలు పెట్టరు, వారు భిన్నమైనది మాట్లాడరు. వారు ఏదైతే, నాకు సోదరుడు తెలుసు, ఆ సోదరుడితో నేను నార్మల్గా మాట్లాడుతుంటే మన చర్చ్ కాదు, వేరే చర్చ్, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాస విధానం వర్తమానం పెంచి ఆశ్చర్యపడ్డా. నువ్వు ఎన్ని ఆధారాలను చూపించు, నాకు వర్తమానం ఇలా చెప్పింది కదా, నేను ఇంకోలాగా నమ్మనంటున్నాడు ఆయన. బహుశా ఆయన నిలబడినటువంటి స్థానము క్వశ్చన్గా ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ బట్ ఆయన విశ్వాసం మాత్రం చాలా బలమైంది. తను నమ్మిన దాన్ని, తను పట్టుకున్న దాన్ని ఇక ప్రాణం పోయినా సరే వదలడు అనే స్థాయిలో గట్టిగా పట్టుకున్నాడు ఆయన. నాకు నిజంగా ఆనందం కలిగింది. ఆ స్థాయి విశ్వాసాలు కావాలి ఈరోజు మనకి. దేని విషయంలో? వర్తమాన విషయంలో, ఈ కాలపు బోధ విషయంలో, ఈ కాలంలో మనకి ఏదైతే ఆజ్ఞాపించబడి దాని విషయంలో ఏమాత్రం తొలగకుండా ఉండే విధానం కావాలి కదా. వ్యక్తిగత స్థాయిలో పొరపాట్లు చేసి, కుటుంబ స్థాయిలో పొరపాట్లు చేసి, చిన్న సమూహాలు, సంఘ స్థాయి, సార్వత్రిక స్థాయిలో పొరపాట్లు జరిగాక ఇక వాక్యం వల్ల మనకు కలిగినటువంటి లాభమేమి? మనమే దాన్ని నిరర్ధకం చేస్తున్న వారం అవుతున్నాంగా. అలాగ జరగకూడదు. అది తర్వాత చూడండి అంటాడు, వారు ఇంపైనటువంటి మాటలు, వారి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? చాలా ఇంపుగా, వినడానికి ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఇంపుగా కనబడుతూ ఉంటాయి. వింటుంటే అరే ఈ మాటలే ఆదరణగా ఉన్నాయే, అరే ఈ మాటలే చక్కగా సంతోషాన్ని పెట్టేటట్టుగా, మాలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను తీసేసేటట్టుగా ఉన్నాయే, ఇంపుగా మాటలుగా ఉంటాయి అవి. ఇచ్చకమంటే అమ్మా, ఇచ్చకాలంటే ఏంటమ్మా? ఇచ్చ, కోరిక, ఇచ్చ, విల్. ఎస్ఆర్లో మీరు ఏది వినాలని ఆశపడతారో అదే చెప్తారు. పీటర్ గారు ఉన్నారు, పీటర్ గారు గొప్ప డ్రైవర్ అనుకోవాలని ఆశపడుతున్నాడు అనుకో, ఏదైనా పీటర్ తర్వాతే. పీటర్ కంటే ఇంకో మించిన లేడీగా పీటరు అనేసరికి ఏమైపోద్దిగా ఈ ఇచ్చక మాటలతో వస్తాయి. తర్వాత నేను ఇంకోటి భేదమైన విత్తనం విత్తితే అంగీకరించబడుద్ది అది. ఎందుకంటే ఆ భేదమైన విత్తనము ఇచ్చక మాటలు తెలియంది. అది వింటున్నారా? ఇచ్చక మాటలంటే ఏది తమకు వినాలని కోరిక ఉంటుందో అదే చెప్తారు, ఖండించరు. కానీ నిజమైన గుంపులో ఏముంటుందంటే ప్రవక్త బుద్ధి చెప్పుట, ఖండన, సరిచేయుట, ఒకరి భారాన్ని ఒకరు మోసుకునుట. నిజమైన గుంపులో ఉండాల్సిన గుణలక్ష్యాలు పక్కన పెట్టి ఇచ్చకపు మాటలు చెప్పడము. తర్వాత నిష్కపటమైన మనస్సులను వీళ్ళు మోసం చేసేస్తారు. వీరి కొరకు కనిపెట్టాలా? వేయబడిన విత్తనాలు కనిపెట్టినట్టుగానే వీటిని నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే, విత్తనాల స్థాయిలో కనిపెడతారా? మొలకలు వచ్చి ఫలాలు వచ్చే కనిపెడతారా? విత్తనాల స్థాయిలో కనిపెడితే కొద్ది నష్టము, ఫలాల స్థాయిలో కనిపెడితే ఎక్కువ నష్టము. నిద్రపోకుండా మెలుకోకుండా కంచి చేసుకుంటే మంచి లాభము. ఎస్ఆర్నో? అది పడకుండా చూసుకుంటే మేలుగా. దాని గురించే కనిపెట్టు పౌలు గారు అదే అంటారు చాలా చోట్ల. కనిపెట్టండి. మీరు కనిపెట్టకపోతే ఇదే జరుగుద్ది. దుష్టుడు వాడు చేసే పన్నాగాలు ఎప్పుడు ఇంతే. దీని గురించే కదా ప్రవక్త గారు అన్నారు, సంఘంలో ఒక బలహీనమైన వ్యక్తిని సాతానుగా టార్గెట్ చేసి అతడిలో ఒక వాక్యవిరుద్ధమైన విషయాలు నింపినప్పుడు అతడు కొంతమందిని చెరిపే ప్రయత్నం చేస్తుంటే సంఘం మీరు మాత్రం కాపరి పక్షాన నిలబడని అన్నాడు ఆయన. వీటిని గురించి ఆలోచించి చెప్తా ఉంటున్నాడు ప్రవక్త గారు. ఏది వర్తమానమో, ఏది కాదో, ఏది వివేచించాలో, ఏది వివేచించలేమో సమస్తాన్ని వడపోత సాధనంతో మనం పట్టుకుని తీరగలగాల. వ్యక్తులు మంచివారే, నేను ఎప్పుడు వ్యక్తులు మంచివారు అంటాను. ఆత్మలే బలహీనమైనవి, ఆత్మలే చాలా భయంకరమైనటువంటివి. సార్ పేతురు మంచోడే, అయినా సరే ఈ సినిమా నీకు కలవకుండా ఉండును గాక దుష్టుడు దూరితే ఆ మాట అన్నాడు ఆయన. సార్ వ్యక్తులు మంచి వాళ్ళే,
కానీ వాళ్ళు దూరే ఆత్మల ప్రభావము వారిని ఇచ్చకపు మాటల చేత ఏ గుంపులైనా సరే, మళ్ళీ చెప్తాను, గుంపులు ఎక్కువ జోకులు వేసుకోకండి. ఆ జోకుల్లో తెలియకుండానే మెల్లగా హాస్యాస్పదము ఆత్మ వస్తుంది. ప్రవక్త గారు ఏమంటే తెలుసా, జర్మనీ హ్యాజ్ ఏ స్పిరిట్ ఆఫ్ వార్. జర్మనీ దేశం పైనంట యుద్ధం అనే ఆత్మ ఉందంట. అమెరికా పైన ఆత్మ ఉందంట. అమెరికా పైన ఆత్మ ఉంది. ప్రతి గుంపు పైన ఆత్మ ఉంటుంది. కొన్ని గుంపులకు ఆత్మ నవ్వుల ఆత్మ, జోకులు వేసుకోవడానికి, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవడానికి, ఆహ్లాదకర సమయాలు గడపడానికి ఉంటుంది. కానీ నిజమైనటువంటి దేవుని యొక్క గుంపు ఎలా ఉంటుందో తెలుసా? యేసు ప్రభు పక్కన చుట్టూ విశ్వాసం రహస్యంగా వచ్చి ఒక సమూహంగా ఏర్పడినప్పుడు దిన సంభాషణలా ఉంటుంది. అయ్యా అది బోధించితే కదా, మాకు అర్థం కాలేదు, ఇదేంటది? అయ్యా ఈ మాట చెప్తే కదా, లేఖనంలో ఇది ఏమై ఉన్నది, మరి ఎందుకు శాస్త్రం ఇలాగ చెప్తున్నారు? అది మొత్తం లేఖనముల గురించి మాత్రమే మాట్లాడేటువంటి సంభాషణగా ఉంటుంది. అది లేఖనం దాటి బయటకి ఇంకో సంభాషణ రాదు అక్కడ. నిజమైనటువంటి ఆత్మచేత కట్టబడినటువంటి దేవుని యొక్క నిజమైన గుంపులో ఇక మిగతా గుంపులు ఉంటాయి. విన్నావా అవు ఆ సిస్టర్ వాళ్ళు ఎట్లా, ఈ దేవుని గుంపు కాదు, ఇది తుస్సు గుంపు, ఇది తుత్తదే. వింటున్నారా? మూడో వ్యక్తిని గురించి మాట్లాడి మూడో వ్యక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి ఏ గుంపు అయినా సరే దానిలో ఆత్మ ఉందని చెప్పుకుంటే ప్రభావం అది నిజంగానే భ్రమపడేటువంటి గుంపే. కాదు అట్లా చేయదు. దేవుడి యొక్క ఆత్మచేత నింపబడేటువంటి సార్వత్రిక సంఘమైన, ఈ సంఘమైన, సంఘంలో ఉండే చిన్న చిన్న సమూహాలైనా వాటి గుణ లక్షణాలను బట్టి, వాటి ఫలాలను బట్టి, అవి ఆధారం చేసుకున్న లేఖనాలను బట్టి వారిలో ఏ ఆత్మ ఉందో పట్టవచ్చు. ఆమేన్ అంటాడైనా. అందుకే వారు ఎలా వస్తారంట, వారు ఇచ్చకపు మాటల చేత నిష్కపటుల యొక్క మనస్సులను మోసపుచ్చుతారు. వారి నుంచి ఏం చేయమంటున్నాడు ఆయన? తొలగిపోండి దూరముగా. అలాగ చేయకపోతే ఏమవుద్ది? చేయలేదనుకో, వారి వేర్లు నీ వేర్లు పెన వేసుకునే స్థాయికి వచ్చాక ఇక నువ్వు తీసేద్దామన్న దూరం పోలేవు. కరెక్టేనా? మీ వేర్లు వారి వేర్లు ఒక చోట పెన వేసుకొని పోయి బలముగా ఏపుగా ఎదిగిన తర్వాత ఇక నువ్వు వెళ్దామని వెళ్ళలేవు. నీ యజమాని కూడా తీసే ప్రభువా, ఈ గుంపులోంచి బయట పెట్టే ప్రభువా, వీల్లేదు బేట. ఇప్పుడు నిన్ను పీక్తినా పక్కన ఇంకో కొమ్మ లూజ్ అవుతుంది. ఇప్పుడు నేను పీకలేను అంటే ఇప్పుడు నా బతికేంటిది? లాస్ట్ దాకా అనలే ఉండు. నన్ను మరి బలహీనపరుస్తున్నారు కదా, అయినా సరే అనలే ఉండు. నా భక్తి చెడిపోతుందిగా, అయినా సరే అనలే ఉండు. నువ్వెన్నుకున్నావు అది. సార్ నువ్వెన్నుకుంటువి. నువ్వు కనిపెట్టాలా? కనిపెట్టుకొని నీ సమూహం ఎల్లవేళలా ఎలా ఉండాలా? నిన్ను భక్తిలో ఎదిగించేదిగా, ప్రోత్సహించేదిగా, సరిచేసేదిగా. తెలుసా అసలు నిజమైన విశ్వాస యొక్క ఆలోచన విధానం ఎలా ఉండదు తెలుసా? సంఘమైన సమూహంలో కానీ, చిన్న చిన్న సమూహాల్లో కానీ విశ్వాసికి ఉండాల్సిన మెంటాలిటీ, ప్రవర్తన విధానం గురించి చూడండి. ప్రోవర్బ్స్, సామెతలు 27వ సామెత చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథము 141వ కీర్తన 5వ వచనం చూడండి. 141 141వ కీర్తన 5వ వచనము. నీతిమంతులు నన్ను నీతిమంతులు కొడితే ఉపకారమా? పాస్టర్ కొడుతుంటే లేనిపోని గొడవ చేశారు. కానీ దేవుడి వాక్యం ఉంటుంది, నీతిమంతులు క్రీస్తుని ధరించుకున్న వారు క్రీస్తు విషయమై కొడితే నాకు ఉపకారం అంటే మేలేగా, మంచిదేగా, లబ్ధిని కలిగించేదేగా. తర్వాత ఆయన అంటాడు, వారు నన్ను గద్దించుట తైలముతో అభిషేకించబడినంతో సమానమైనటువంటిది. నేను ఏదైనా గుంపులో ఉంటే నేను వారికి చెప్పాలా, బ్రదర్ నాలో ఏ తప్పులో చెప్పు, అమ్మ నాలో ఏ తప్పులో చెప్పు, అయ్యా నాలో ఏ తప్పులు చెప్పు. నా తప్పును చెప్పడానికి నువ్వు అయ్యో నేను అనుకుంటానేమో, మరి రేపు పొద్దున్న నీ పైన తిరగబడతానేమో, లేకపోతే నువ్వు నా తప్పెత్తికావు కాబట్టి నువ్వు తప్పు చేసినప్పుడు రెండింతలుగా చూపిస్తానేమో అని ఏమనుకోబాక. నేను ఏమనను, నువ్వు ఏదన్నా సరే నా తప్పుగా ఓపెన్గా చెప్పేసి, నువ్వు నన్ను గురించి ఏమని కూడా చెప్పేసి, నీ గద్దింపు నాకు తైలాభిషేకము, నువ్వు కొట్టుట నాకు నిజంగా నీతిమంతమైనటువంటి వ్యక్తులు కొడుతుంటే నాకు లాభము అని ఆ సమూహంలో ఒకరికొకరు అధికారాలు ఇచ్చుకోవాలా. నాలో ఏ తప్పున్నా సరే సోదరుడా సరిచేసేటువంటి హక్కు నీకు ఇస్తున్నానని చెప్పాలా. చెప్తేనే అందరూ చెప్తారు, చెప్పకుండా ఎవ్వరు మళ్ళీ సరిచేయరు. ఎందుకంటే ప్రపంచం అంతా సెన్సిటివ్ అయింది ఈ రోజున. ఏమన్నా అంటే ముందు నీ కంట్లో దూరం తీసుకొని చెప్పేటోడు ఒకడు రెడీగా ఉంటారు కదా, వాక్యం టు వాక్యం విసిరేస్తున్నారు రెడీగా ఉంటారు.
ముందు నీ కంట్లో దూలం తీసుకో అని చెప్పేవారు ఒకరు. కానీ అట్లా కాదు. నిజమైన సమూహం ఎలా ఉంటుందంటే నీతిమంతుల మధ్యలో ఉండాలని ఆశపడ్డ వాళ్ళు, ఆ నీతిమంతులు కనుక నన్ను గద్దిస్తే, వాళ్ళు కొడితే నాకు ఉపకారము, వారు గద్దిస్తే నాకు తైలాభిషేకము, వారి వలన నాలో ఉన్నటువంటి చేదైన వేర్లు పోతాయి, వారి వలన ఆ చెడ్డ ఆత్మ యొక్క దాని యొక్క ప్రస్థానం అంతా వెళ్ళిపోయి నేను ప్రభు ఆత్మను ఎదుగుతాను, వర్ధిల్లుతాను అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు అట్లా లేదు. నేను కలిసిమెలిసి సోదరుడా సోదరుడా సోదరుడు అంటే బాగానే ఉంటుంది. తర్వాత బ్రదర్ నాకు ఎందుకు తప్పు అనిపిస్తుంది అంటే కథం, మొహం మారిపోద్ది, ఎక్స్ప్రెషన్ మారిపోద్ది, సహవాసం మారిపోద్ది, మొత్తం చెదరిపోద్ది. కానీ నిజమైన సమూహం ఉండాల్సింది ఏంది? సరి చేసుకుంటూ గద్దించుకుంటూ ఇదే కదా ఉండాల్సింది. ఇది ఉంటే సమూహం చెడిపోతుంది, ఇది లేకుండా సమూహం బలపరచబడుతుంది. ఇది వాక్యానుసారం సమూహం మీరు ఎలా అంటారు నాకు అర్థం కావడంలా. నిజమైన సమూహము ప్రేమలో ఒకరినొకరు సరి చేసుకోవాలా, ప్రేమలో ఒకరి భారాలు ఒకరు మోసుకోవాలా, ఒకరు వాక్యానుసారంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పగలగాల. లేకపోతే అలాంటి వారితో సమూహాలు చేసి నువ్వు వాక్యానుసారంగా ఉండడం అనుకోబాక. నీతిమంతులు అయ్యా వారి గద్దింపు, వారి కొట్టుట నాకు ఉపకారము, వారి గద్దించుడా నాకు తైలాభిషేకము. ప్రతి విశ్వాసి కూడా తాను ఉండేటువంటి సంఘం అంతటికి ఇదే అధికారాన్ని ఇవ్వాలా, మనం ఉండే బుల్లి సమూహాలకు కూడా ఇదే అధికారాన్ని ఇవ్వాలా. మీరు వింటున్నారా? ప్రతి ఒక్కరికి ఇవ్వాలా. నాకు నువ్వేందుకు చెప్పేది, నీ ఇంట్లో చక్కగా ఉన్నారు ఏమన్నా అంటే ఇవి విన్నా నేను, మీ ఇంట్లో అందరూ చక్కగా ఉన్నారు మా ఇంటి మీద పడ్డారా? అట్లా కాదు. సంఘం అన్నాక మనం ఒకరిపైన ఒకరు అధికారాలు ఇచ్చుకోవాలా. ప్రేమలో మళ్ళీ ఈ సరి చేసుకోమని చెప్పాడు కాబట్టి పాస్టర్ అక్కడ చూసావా అన్ని కోపంతో పగతో చేసేది కాదు, దైవికమైన ప్రేమలో చేయాలి. వారిని మార్పు చెందుటకై, వారి బుద్ధి కలుగుటకై, అరే నా సోదరుడు పాపంలో పడిపోకుంటకై ఓ సమూహపు నియమాలు అలాగే ఉంటాయి. నీతిమంతులు కొడితే ఉపకారము, వారు గద్దిస్తే నిజంగా కొట్టుకునేరు. అట్ట కాదు, వాక్యంతో నిజంగా కొట్టుకొని చూసా నీకు ఉపకారం కలిగింది అనేరు. అట్ట కాదు. అది ఇంకా పెద్ద గొడవ అవుతాయి. కానీ ప్రతి విశ్వాసం మెంటాలిటీ ఇట్లా ఉండాలా. నాకే చెప్పారు, నన్నే అన్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ఇద్దరు ముగ్గురు మధ్యలోనే సరే ఒకరినొకరు సరి చేసుకోకుండా గద్దించుకోకుండా ఉన్నంత కాలం ఆ బంధం బాగా నడుస్తుంది. ఒక్కసారి లేఖనాలకు ప్రాధాన్యత ఇచ్చి గద్దింపులు, సరి చేసుకున్నటలు, భారాలు మోసుకున్నటలు, బుద్ధి చెప్పుకోవడాలు రాగానే టపాన్ అయిపోతుంది ఆ సమూహాలు. ఉండనే ఉండదు అది అంత ఫేక్ సమూహాలు అవి. ఫేక్ అంటే ఫేక్. అపోస్తులు సమూహాలుగా ఉండేవారు. వారు ఎలా ఉన్నారయ్యా? 10 మంది ముందు పౌలు గారు కేఫా అనబడినటువంటి పేతురుని గద్దిస్తే గొడవ పడ్డారా? మళ్ళీ సమూహాలుగానే తిరిగారు. వాళ్ళంతా ఒకరినొకరు సరి చేసుకున్నారు. వాళ్ళు ఒకరినొకరు ఎక్కడెక్కడ గద్దించారు, ప్రేమించుకున్నారు, భారాలు మోసారు. వారు వాక్యానికి ఎన్నడూ విధేయతలుగా ఉండారు. కానీ అవిధేయతగా ఎప్పుడు చూపించబడినట్టు కనబడదు మనకు. గుర్తుపెట్టుకో, నీవు నీ సాటి సహోదరుడిలో వాక్యానుసారంగా సరిచేసే క్రమమును నువ్వు ప్రయత్నించగానే ఆ సమూహంలో ఏదైనాటువంటి సమీకరణాలు మారుతున్నాయంటే ట్రస్ట్ మీ ఆ సమూహమే తుస్సు, వేస్ట్. దానిలో జీవం ఉండదు, దానిలో పనికిమాల సమూహాలు అవి. కానీ వాక్యానుసారంగా చెప్పినప్పుడు చాలా మంచిదే. నిజంగానే ఈరోజు నీ మాట నాకు అవసరమై ఉన్నది, వ్యక్తిగతంగా నేను పడిపోతున్నట్టు నాకు అనిపించినప్పుడు నీ మాట నాకు ఆదరణగా అనిపించింది అందరూ చూసారా? అట్లా స్వీకరించే హృదయాలు ఉన్న చోట ఆ సమూహం మంచిదయ్యా. అది నిజమైన సమూహము. క్రీస్తు నిలబడతాడు, ఆత్మాభిషేకం అంచెలంచెలు ఎదుగుతుంది అక్కడ. అది కనబడాలా. అంతేగాని అంటే ఏమంటాడో చెప్తే మళ్ళీ నా మీద ఎక్కడ ఎదురు తిరుగుతుందో, ఆయన నా మాట ఎందుకు వింటది, ఇది నా మాట ఎందుకు వింటాడు సోదరుడు, పాస్టర్ గారికి వింటారు. ఊరిని ఈ ఆజ్ఞలన్నీ పాస్టర్ గారు చెప్పింది వ్యక్తిగతంగా మన అందరికీ చెప్పబడ్డాయి, మనం అందరము చేయాలి. కానీ అవి లేవే. అట్లా చేసుకోవడానికి అసలు మనం ఒకరికొకరు అధికారం ఇచ్చితేమే, నన్ను సరిచేయడానికి ఇక మీ అందరికీ అధికారాన్ని ఇస్తున్నా అని ఎప్పుడైనా చెప్పుకుంటేమే క్లోజ్ దోస్తులు అనుకుంటా సరి చేసుకుంటే టపాని పడిపోతాం. ఎస్ఆర్నో కలిసిమెలిసి తిరుగుతాము. ఏదైనా తప్పును సరిచేసే క్రమంలో గింత చేస్తే చాలు, మళ్ళీ మాటలు లేవు, పాటలు లేవు, ఏం లేవు, ఇక సాంగత్యం లేదు. కనబడితే అదేందో పేపర్ వేసినట్టు, అయ్యో తప్పిదాన్ని సరి చేస్తే పాపం వచ్చిందా? అదే సరైన గుంపు కదా. వాక్యానుసారం ఆత్మీయ గుంపు అదే కదా. ఒకరినొకరు సరి చేసుకునే గుంపే చాలా మంచి గుంపు, ఆత్మతో నింపబడిన గుంపు. అయ్యా అలాంటి గుంపులు కోరుకోండి. మీరు ఏ గుంపులో ఉంటారో నాకు తెలియదు, కానీ ఆ గుంపులో ఉన్నప్పుడు ఏం చెప్పాలి తెలుసా? నీతిమంతులైన మీరు నన్ను కొట్టండి, నాకు ఉపకారం. మీరు నన్ను గద్దించండి, అది నాకు తైలాభిషేకం. మీరు ఎంతగా నన్ను సరిచేస్తే నేను అంతగా క్రమపరచబడతాను. నా ఈపు నాకు కనబడదుగా. అయ్యా
నా ఈపు నాకు కనబడదు, మీకు కనబడదు, పక్కోడికి కనబడుతుంది. కొన్ని తప్పిదాలు మనలో ఉండి మనకు కనబడవు, ఎదుటోళ్ళు చెప్పాలా. కానీ చెప్పేటప్పుడు లేఖనాల సపోర్ట్ తీసుకొని చెప్పండి, లేదంటే నలిసేస్తారు మిమ్మల్ని. అంతేనా? చెప్పేటప్పుడు ఒక ఎవిడెన్స్ ఆధారము, 2 లేఖన సపోర్టు. ఎందుకంటే ప్రవక్త అదే అంటాడు, వ్యక్తిగతంగా మీరు ఒకరిని సంధించినప్పుడు గో విత్ వర్సెస్ స్క్రిప్చర్స్ అంటాడు ఆయన. లేఖనముతోనే వెళ్ళాలా. నీ సొంత అభిప్రాయాలతో సరి చేసావనుకో ఇంక గొడవ పెద్దది అవుతుంది. ఒక ఎవిడెన్స్ ఉండాలా, ఆధారం ఉండాలా, ఆ ఆధారానికి సరైన లేఖనం ఉండాలా, అప్పుడు సరి చేయాలా. ఆ సమూహం చాలా అదృష్టమయ్యా, అంటే చక్కటి ధన్యకరమైన సమూహం అది. చూడండి పూర్తి విషయం. నేను అట్లాంటి అభిషేకాన్ని, ఎలాంటి అభిషేకాన్ని? గద్దించే అభిషేకాన్ని. ఇక మీరు కొట్టుడు మీద ఉన్నారు. అట్లాంటి గద్దింపు అనే అభిషేకాన్ని ప్రభువా నేను త్రోసివేయకుందును గాక, అంటే అంగీకరించే మనస్సు నాకు అనుగ్రహించు ప్రభు అని అడుగుతున్నాడు ఆయన. ఇది కదా ఉండాల్సింది. విశ్వాసాలు ఈ నిర్మాణాలు లేకుండా ఎన్ని సమూహ నిర్మాణాలు చేసుకుని ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకొని బిజినెస్ నిర్మాణాలు, కులమని, అయ్యా మతమని, డబ్బని, ప్రాంతమని, లేకపోతే ఇంకేమో రాసినాము. ఇక రకరకాల వ్యక్తిగత కారణాలను బట్టి ఏర్పడే గుంపులు అయితే తప్ప వాక్యానుసారమైన గుంపులు అవి ఖచ్చితంగా. నాతో ఉన్నావు అనుకో, నేను నిన్ను సరి చేస్తా, నాలుగు పొరపాటు కనుక ఉన్నాను సరి చేయి, అదే మనకు మేలు. ఎస్ఆర్లో 27వ సామెత 17వ వచనం చూడండి. ఇనుము చేత ఇనుము పదునగునట్లు. ఇద్దరు చెలికాలుగా ఉండాలంటే, సమూహంగా ఏర్పరచబడాలంటే వారి మధ్యలో నియమాలు అవే. ఇనుము ఇంకో ఇనుమును కొడితే ఈ కిందన ఇనుము పదును చేయబడి షార్ప్ అయినట్టుగానే సమూహంలో ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఏం చేయాలా? సరి చేసుకోవాలా, వారిని చక్కటి ఆకృతిలోకి తీసుకురాగలగాల. ఒక నలుగురు సమూహంగా ఉంటే దానిలో నలుగురికి ఆత్మీయమైన వృద్ధి కలగట్లేదు అంటే ఆ సమూహమే తప్పు. అన్నమాట వింటున్నారా? ఆ నలుగురికి ఆత్మీయ వృద్ధి కలుగునటువంటి ఒక వాతావరణం ఏర్పడకపోతే అది దుష్ట సమూహము తప్ప దైవ సమూహం అని ఎంచకూడదు. దానికి అలాంటి అవకాశాలు లేవు. చాలా చోట్ల ఇదే చూస్తూ ఉంటాను నేను. ఏదో ఒక అభిప్రాయాన్ని బట్టి సమూహాలు ఏర్పడుతూ ఉంటాయి. తిరుగుబాటుని బట్టో, అసంతృప్తిని బట్టో, లేఖనానుసారం బట్టో, కొంతమంది అచ్చంగా వాక్యాన్ని గురించి చర్చించుకోవడానికి కొన్ని ఒక చిన్న చిన్న సమూహాలు ఏర్పడతాయి, మంచివే. కానీ ఈ నియమాలు దాటిపోకూడదు, ఈ సూత్రాలు దాటిపోకూడదు. నిజంగా దేవుడు అనుమతించే సమూహాలు ఉండి తిరాల. సంఘం అనే సమూహంలో కావచ్చు, చిన్న చిన్న సమూహాలు కావచ్చు, ఈ నియమాలు లేవా? జాగ్రత్త, కనిపెట్టి పెట్టి శోధించి పట్టుకోగలగాల. ఇనుమును పదును పెట్టినట్లుగా ఒకడు తన చెలికానికి, నువ్వు నీ స్నేహితుడికి, నీ పక్కన సోదరుడికి వివేకాన్ని పుట్టించలేకపోతే నువ్వు అతనికి ఇంకేం చెలికాడవు, నువ్వు ఇంకేం దోస్తువి, ఇంకేం సోదరుడివి. అతను లేఖనానుసారంగా నడవలేకపోతున్నప్పుడు నువ్వు తప్పని చెప్పలేకపోయినావు. నీకేం దోస్తు అయినాడు, నీకేం స్నేహితుడు అయినాడు ఆయన. అదేం పిచ్చి సమూహం అది. సంఘానికి రావడం ఎందుకు రాలేవరా అని చెప్పి అడగలేకపోతున్నావు, అదేం పిచ్చి సమూహం అది. నువ్వు వాక్యాన్ని లోపడపోతే ఎందుకు లోపడతలే అని చెప్పి ఇద్దరు బుద్ధి చెప్పలేకపోయినావు, అదేం సమూహం అది. నిజమైనటువంటి చెలికాడు ఇనుమును పదును పెట్టినట్లుగా చెలికాడు తన స్నేహితుడికి వివేకాన్ని పుట్టిస్తాడు. ఏది మంచో ఏది కాదో అనే వివేకాన్ని ఎదుటి వ్యక్తిలో పుట్టించగలిగినట్లుగా చేసే సమూహాలు కావాలి ఈ రోజున. అది మనం కోరుకునే సమూహాలు. కానీ ఇలా చేయట్లేదు. మనకి ఎందుకులే ఆ సోదరి యొక్క అభిప్రాయాలతో, సరే ఏదో చెప్పిందిలే విన్నాం కదా, ఎందుకులే మనకు ఆ సోదరి అభిప్రాయాలు, తన ఇష్టం తాను, దేవుడే చూసుకుంటాడు. ఈ కాల్వినిజంలో పడిపోవద్దు. ప్రవక్త అంటాడు అన్ని దేవుడే చూసుకుంటాడని చెప్పి నిమ్మలంగా నువ్వు ఏ పని చేయకుండా ఉండేదాన్ని కాల్వినిజం అంటాడు. కాల్వినిజం వాళ్ళు సువార్తలు చేయరు, ఎవరికి ఏం చెప్పరు, దేవుడే చూసుకుంటాడని చెప్పేసి కూర్చుంటారు, అంత దేవుడి మీద పడేస్తారు. దాని వాళ్ళు ఉన్నతమైన విశ్వాసం అని పలుకుతారు. కానీ ఇదిగో వెళ్ళి సర్వలోకానికి మీరు సువార్త ప్రకటించడానికి ఆజ్ఞను కూడా ఆ విశ్వాసం అనేటువంటి ఆ యొక్క బోధకి తొక్కేసి ఏ పని చేయరు, కూర్చుంటారు. మీరే రావాలా, మీరే పోవాలా. కాల్వినిజం అది. ఈ రోజున సరి చేయడంలో కూడా కాల్వినిజంలోకి వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. కాదు మనకు సమూహాలు కావాలి. కానీ సమూహాలు ఎలా ఉండాలా? వాక్యానుసారం ఉండాలా, వర్తమానుసారమైనటువంటి పునాదులపైన కట్టబడాలా, ఒకరినొకరు సరి చేసుకునే సమూహాలు ఉండాలా. అయ్యా ఒకరిపైన ఒకరికి సమానమైనటువంటి వాక్యంలో తప్పుగా ఉంటే దిద్దుకునేటువంటి అధికారాన్ని ఇవ్వని ఏ సమూహమైనా సరే బయటకు వచ్చేసేయండి, ఒంటరికి నిలబడి కుదురును. నీకు తగ్గట్టుగా ఏ గుట్టి పక్షి ఆ గుట్టికి ఆయా పక్షులు జతపరచబడేదాకా ఒంటరికి నిలబడు. కానీ ఏందది, నాతో పాటు వేరే సింహాలు లేవని చెప్పేసి సింహం వెళ్ళి మేకలతో బతుకుతుంది, బతకూడదు. సింహంతోనే బతకాల. సార్
మేకతోనే ఉండాలి, సింహంతోనే ఉండాలా? దేవుడు దొరికిస్తాడుగా సరైన జత. నిజంగా అలాంటి ఆలోచన కోరిక కలగాలి. నన్ను సరిచేసేవారు కావాలా, నన్ను నిజంగానే తైలాభిషేకం ఉండే గద్దింపులు ఇచ్చేవారు కావాలని కోరుకోవాలి. కానీ నన్ను సరి చేస్తారా? నన్నే అంటారా? నా జోలికి నాకే చెప్తున్నారా? నా యొక్క వయసు ఎంత, నా అనుభవం ఎంత? మీరు నిన్నగాక మొన్న వచ్చి ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్న చోట సమూహాలు ఏర్పడవు. అది తప్పు సమూహాలు. తప్పే ఎవరు చేసినా. పొరపాట్లు అందరూ చేస్తారు. ఎసరు పాపాలు కానీ చెప్పేది పొరపాట్లు మళ్ళీ పాపాలు అనేరు. పొరపాట్లు పరిశుద్ధాత్మచేత నింపబడిన వారు కూడా చేస్తారని ప్రవక్త చెప్పినట్టుగా ఆ పొరపాట్ల నుంచి ఒకరికొకరికి దిద్దుబాట్లు అవసరము, ప్రోత్సాహం అవసరము, ఆదరణ మాటలు అవసరము, నిజంగానే పదును పెట్టే వివేచన ఒకరికొకరికి ఇచ్చుకోవడం అవసరము. అన్నీ అంటారా, ఈ సంగతి చెప్తా, ఈమె సంగతి చెప్పేదని మనమే పొడుచుకున్నట్టు అవుతుంది. పౌలు గారు ఏమంటారంటే, మీలో ఈ భేదాభిప్రాయంలో కలిగి ఉండి మీరు ఒకరినొకడు భక్షించుదురేమో చూసుకొని జాగ్రత్త అన్నాడు ఆయన. ఈ భేదాభిప్రాయాలలో అంగీకరించే మనస్సు ఉంటే ఏం కాదు, కానీ అంగీకరించకుండా ప్రతిఘటించే మనస్సు ఉంటే ఒకరినొకరు భక్షించుకుంటాం, తినేస్తాము. నీ వ్యక్తి బుద్ధి, నా వ్యక్తి బుద్ధి. సమూహాలుగా ఉండడం మంచిది. ఆ సమూహాల్లో ఉండే నియమాలు అట్లాగే ఉండాలి. మరో చూడండి 27వ అధ్యాయం 6వ వచనం సామెతలు. ఇప్పుడు మనం ఉండే సమూహాల్లో నాకు గాయాలు చేసేటోడు కావాలా? అట్లా అనుకుంటామా? కాదు, నాకు గాలి కొట్టేటోడు కావాలా? ఏమని? అక్కా నువ్వు వంట చేస్తే నీ తర్వాతనే సార్, అంతేనా బ్రదర్, నీ తర్వాతనే బైబిల్ నాలెడ్జ్ ఎవరికైనా. ఇట్లా గాలి కొట్టేటోళ్ళు కావాలి మనకు. గాయాలు చేసేటోళ్ళు వద్దు. గాయాలు చేస్తే మనం ఎందుకుంటాం అక్కడ? తుస్సని వేరే గ్రూప్ జంపు కాము, వేరే గుంపే కట్టము. కానీ బైబిల్ చెప్తుంది మన ఆలోచన, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే నీతి ఉత్పత్తి చేయుటకై, మన భక్తులు ఎదుగుట కొరకై నాకు గాయాలు చేయండి. ఎందుకంటే ఎంత గాయం చేయబడితే అంత అద్భుతమైన మహోన్నత కళాకరణ తయారవుతుంది. రోజుకు 2 కొట్టామనుకో లేట్ అవుతుంది. కానీ ఒకేసారి శిల్పం మీద 10 మంది ప్రయత్నం చేసి ఎట్లుంటుందయ్యా? నొప్పి ఎక్కువ ఉంటుందేమో. సార్ నేను ఈయన ఇద్దరం ఉన్నాము, నేను ఆయన గాయాలు చేస్తున్నా, మేమిద్దరం మారేసరికి ఎన్ని సంవత్సరం పడుతుందో. అదే 10 మంది సమూహంగా ఉన్నాము, నన్ను 9 మంది సరి చేస్తున్నారు, ఆయన్ని 9 మంది, నిన్ను 9 మంది సరి చేస్తున్నారు. ఎంత వేగవంతంగా మారుతాము. కానీ గాయాలు చేసే చోట ఉండబుద్ధి కాదు. ఏది మాట్లాడినా పట్టించుకోరు, నేను ఏం చెప్పినా వినరు. చాలామంది తమ స్వరం వినబడాలని కోరుకుంటారు, తమ కనబడాలని, గుర్తించబడాలని కోరుకుంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ మీరు సోషల్ మీడియాలో బాగా చూస్తారు. వింటున్నారా? సోషల్ మీడియాలో కనబడాలని వీళ్ళే. వీళ్ళందరూ ఎవరంటే అటెన్షన్ సీకర్స్. అంటే ప్రపంచం నన్ను చూడాలా, ప్రపంచం నన్ను గుర్తుపట్టాలా, ప్రపంచానికి నేను ఒకరున్న నా స్వరం వినబడాలని అటెన్షన్, వాళ్ళందరూ అటెన్షన్ అన్ని మనం కోరుకునే వ్యక్తులు వీళ్ళంతా. నిజంగా వీళ్ళు ప్రపంచాన్ని మారుతారా? ఏం మార్చరు. ఊరు నాయను ప్రాణాలు ఇస్తేనే మారని ప్రపంచం నువ్వు స్టేటస్ పెడితే మారిందా? పిచ్చితనం కాకపోతే. ప్రాణాలు ఇచ్చి ఒక్కొక్కడు కింద మీద పెడితే వస్తూ ఉంటే, ధర్నా చేస్తుంటే మారని ప్రపంచం నువ్వు స్టేటస్లు పెడితే మారింది అంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. అది ఏదో నీ ఆనందం. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇది లేఖనానుసారమే, ఇది ఇంకోటి ఏంటది అది ఏదో వాతావరణ అప్డేట్లని, ఆరోగ్య అప్డేట్లని ఏదో చెప్పుకునే ప్రయత్నాలు తప్ప నిజంగా ఉపయోగపడేది ఏం పెద్దగా ఉండదు. 99% అట్లాంటి ఫేకే ఉంటాయి. అటెన్షన్ సీకర్స్ ఇదంతా కూడా. మనం ఎవరి చేత గుర్తింపు పొందాలని ఆశపడకూడదు. మనల్ని గుర్తించాల్సిన దేవుడయ్యా. తండ్రి గుర్తిస్తే చాలు. ప్రపంచానికి కనబడుతుంది, కనబడకపోతుంది. ఎస్ఆర్నో ఇక ఒకళ్ళు ఉంటారు, ఇక యాడికి పోతే ఆడికి టక్కని ఫోటో దిగాల, డీపీ చేంజ్, తర్వాత నెక్స్ట్ అదేంటది మన స్టేటస్ చేంజ్, వెంటనే. అంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రపంచం అందరికి తెలియాలనా? మాకు తెలిసి ఏం జరుగుతుందో. ఏం చేసినా ఎన్ని స్టేటస్లో పెట్టనివ్వండి, లాస్ట్కి పడుకుంటప్పుడు ఏదో అసంతృప్తితోనే పడుకుంటాడు వాడు. ఆ అసంతృప్తిని పోగొట్టగలిగేటువంటిది ఏకైక లోటు క్రీస్తు ఒక్కడే. క్రీస్తు చాలయ్యా. ఆయనతో సమయం గడిపితే సంతృప్తికరంగా నిద్రపోతాము. అలాంటి సంతృప్తి కావాలి. కానీ అటెన్షన్ సీకర్స్ ఉంటారు కొంతమంది. ఈ వద్దయ్యా. సమూహాలు ఎలా ఉండాలా? గాయాలు చేసే సమూహము, నీతి విషయమై గాయాలు చేసే సమూహాలు కావాలా? భక్తిని ఉత్పత్తి చేయడానికి గాయాలు చేసే సమూహం. నన్ను అనాలా, మీరు నన్ను నిజంగా నన్ను పొరపాట్లు ఎత్తాలా? దమ్ముంటే నా పొరపాట్లు ఎత్తా అని చెప్పండి. ఎందుకులే అట్లా అన్నకానికి అడిషనల్ షీట్ అడుగుతారు వీళ్ళందరూ. అడిగితే అడగనియండి అయ్యా. వాళ్ళు 100 చెప్తే మెల్లమెల్లగా మార్చుకుంటూ పోదాం. దేవుడు మనకి ఇచ్చిన కృపలో, ఆత్మశక్తిలో మార్చుకుంటూ పోదాం. మార్చుకోకుండా ఉంటామా? కానీ ఆ గాయాలు చేయుటకైనటువంటి తప్పిదాలు చూపితేనే కోప్పడుతున్నారే, తప్పిదం గురించి మాట్లాడితేనే రగిలిపోతున్నారే.
మమ్మల్ని అంటారని చెప్పి టార్గెట్ చేశారని చెప్పి కొత్త కొత్త పదాలు వాడుతుంటే అసలు దేవుడు కోరుకున్న సమూహంలో ఒకరినొకరు సరి చేసుకునే సమూహం ఉండమంటే అసలు ఈ తప్పు కూడా ఎత్తొద్దు అనబట్టి మరి ఇదేం క్రైస్తవ సమూహం అది? ఏ సమూహంలో అయితే గద్దింపులు ఉండవో, గాయాలు ఉండవో, సరిచేసుకోవడాలు ఉండవో ఆ సమూహము 100% సాతానుగాడి సమూహమే. కానీ ఎక్కడైతే లేఖనానుసారంగా సరిచేసుకొనుట, లేఖనానుసారంగా ప్రేమించుట, లేఖనానుసారంగా ప్రేమించాలి, వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి కాదు, లేఖనానుసారంగా ఒకరి భారాన్ని ఒకరు మోసుకొనుట, ఆ సమూహాల్లో ఉండాలి మనం. అది నీకు నాకు ఉత్తమమైనటువంటి మేలును కలుగజేస్తుంది. దేవుడు మనల్ని ఉండమని చెప్పుతున్నటువంటి సమూహం కూడా అలాంటిది. అలాంటి చూడండి, చదవడమ్మా. The wounds of a friend are faithful, but the kisses of enemy are deceitful. కరెక్టేనా? స్నేహితుడు కావాలనే గాయాలు చేస్తాడు, కానీ శత్రువు లెక్కలేని ముద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని హర్షించారా జాగ్రత్త. మంచిగా బ్రదర్ నువ్వు గ్రేట్, అమ్మ నువ్వు గ్రేట్ అన్నారనుకో, ఆగు. నీతో అవసరం ఉంది కాబట్టి గ్రేట్ గ్రేట్ అంటారు, నీతో పని లేని తర్వాత ఎవరు అనరు. జయ వంట భలే చేస్తుంది అంటే దాని అర్థం ఏంది? రేపు మాప వంటకు పిలుస్తానని. అంతేగా? ఎస్ఆర్నో 99% అంతే. ఈ మాత్రం కూడా తెలీదా? బయట లోకస్తులకు తెలిసే విషయాలు సామెతల గ్రంథంలో చక్కగా రాస్తాడు సొలొమోను గారు. ఒక వ్యక్తి మనల్ని హర్షిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు అంటే జాగ్రత్త పడాలా, తిడుతున్నాడని కూడా జాగ్రత్త పడాలా. దేన్ని ఈజీగా నమ్మకూడదు. లేఖనంతో మళ్ళీ సరి చూసుకుంటూ ఆ వడపోత సాధనంతో మళ్ళీ చెక్ చేసుకొని అలాగున్నదో చూసుకొని చేయాలి అక్కడ, అంతే. సరేనా? తర్వాత చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సహాయాన్ని అడగడానికి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని తగ్గించి మాట్లాడు. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర నాకు సహాయం కావాలా, ఆ అమ్మాయి దగ్గరికి ఏదో సహాయం కోరుకుంటున్నా, ఏం చుట్టమ్మా అది ఏమిల్లో ఏందో మీద అంతా అది సరే కానీ అని సహాయం అడుగుతాడా? తెలుసు నెక్స్ట్ నో అని వస్తుందని. సహాయమును కోరుకునే వ్యక్తి ఎప్పుడు కూడా సరిచేస్తూ రారు, హర్షిస్తూ మెచ్చుకుంటూ ఇంకో గాలి కొడుతూ చెట్టెక్కిస్తూ వస్తారు. బా ఏమన్నా మీ ఇల్లేనయ్యా, చక్కగా ఉంది, ఇంతనే మీరు చక్కగా మంచి భక్తిపరులు, కూర్చో, ఏం కావాలా? 10,000 కావాలా? 10,000 కొరకు ఇదంతా గాలి. మెచ్చుకుంటున్నప్పుడు అర్థం కాగలగా మనకు ఏదో ఆశిస్తున్నారు. అయితే తక్షణం ఆశించే కొన్ని, దీర్ఘంగా ఆలోచించే కొన్ని అట్లా ఉంటాయి. తర్వాత చూడండి ఆయన అంటాడు 9వ అధ్యాయంలో వచ్చినాం. అయ్యా సమూహంలో ఉండకూడదని చెప్తున్నా, అర్థమవుతుందిగా మీకు? ఇది ఖచ్చితంగా ఉంచాలా, అలాగ సమూహాలు మార్చాలా, అట్లా లేకపోతే సమూహాన్ని మార్చేసేయాలా. మీకు అర్థమైందా? ఇట్లా వాక్యానుసారంగా లేకపోతే సమూహం మారలేదా, సమూహాన్ని మార్చేసేయాలా. అంటే అర్థం కాలే. నేను వెళ్ళి సమూహాన్ని మారుస్తా, అది మారతలేదు, నేను సమూహాన్ని చేంజ్ అవుతా, అది జరగలేదు ఒకటి. ఎందుకంటే సరే చూడండి, అపహాసకుని ఏమాత్రం కూడా నువ్వు గద్దించకు. నువ్వు గద్దించినావు అనుకో, ఒక నిజమైనటువంటి సమూహంలో ఒకరినొకడు గద్దించుకుంటే నిజంగా వాడు సంతోషపడాలి. అరే నాకు తైలాభిషేకం ఇది, నాకు మేలని ఆశించాల. కానీ నీ గద్దింపులో గనక అతడు నీకు ప్రతిగా ద్వేషాన్ని ఇచ్చాడనుకో, అతను ఖచ్చితంగా ఎవడతాడు? అతను ఎవడు? అపహాసకుడు. నేను వచ్చి ఇగో ఈ సహోదరిని గద్దించా బాగుపడుతుందని, ఆ గద్దింపులకు ప్రతిగా నాకు ఏం దొరికింది? ద్వేషం లభించింది. అంటే అమ్మాయి ఎవరు ఇప్పుడు? అందరూ అన్నారు నిన్ను. బైబిల్ చెప్పిన సూత్రం అదే. ఒక సహోదరుడు ఒక సహోదరుని, ఒక సహోదరు ఇంకొక సహోదరిని వాక్యానుసారంగా సరిచేయుటలో, గద్దింపులో గనక వారి దగ్గర నుంచి వచ్చే ప్రతిస్పందనే వారు ఏమై ఉన్నారో చూపించేది. వారు నిజంగానే నీతిమంతులుగా మలచబడాలి ఆశపడే వారైతే ఆ గద్దింపులను, ఆ గాయములను అంగీకరిస్తారు. వారి దిద్దుబాట్లను వారు నిజంగా స్వీకరిస్తారు. వారు స్వీకరించట్లేదు, తృణీకరిస్తూ దానికి ప్రతిగా ద్వేషాన్నే ప్రతిఫలంగా ఇస్తున్నారంటే వాళ్ళు అపహాస్యం చేసేటువంటి వ్యక్తులే. ఎసార్లో దీన్ని బట్టి మనకు అర్థమైపోద్ది. ఒక వ్యక్తిని లేఖనానుసారంగా సరిచేస్తున్నప్పుడు వారు అరే కరెక్టే కదా, మనలో పొరపాటు మనం సరి చేసుకుందాము అని వారు నీతిమంతమైన విషయం కొరకు అంగీకరిస్తే వారు మంచివారు, నీతిమంతులుగా మార్చబడతారు ఒక రోజున. కానీ దానికి బదులుగా నన్నే అంటారా, మమ్మల్ని టార్గెట్ చేస్తారా, నువ్వేం తప్పిదాలు చేయలేదా, మీరు అందరూ చక్కగా ఉన్నారా, ఇంకేమంటారు అయ్యా, నీ చింతపండు నానిపోను, అది నేనే పుట్టించా, తిట్టుగా ఉండకుండా ఉండుటకి. అట్టగా ఒక వ్యక్తిని గద్దించినప్పుడు ద్వేషం అనేది లేకుండా అయ్యా దానికి ప్రతిగా
నిజంగానే ఆ స్వీకరించే మనసు ఉందనుకో, ఖచ్చితంగా వాళ్ళు నీతిమంతులు అవుతారు. ఆ గుంపు మంచిది. కానీ సరిచేయగానే ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తున్నారనుకో, గుర్తుపెట్టుకో, లేఖనం చెప్పుచున్నది, వారు అపహాస్యం చేసేవారు, వారు అపహాసకులే, వారు దిద్దుబాటు, వారికి అసఖ్యము, వారికి మారుట నచ్చదు. కానీ దేవుడి పిల్లలు లాంటి వారయ్యా, వారు దినదినం మార్చబడాలని కోరుకుంటారు. మైకేల్ ఆంజలో చేత చెక్కబడిన శిల్పంలాగా నేను ఇంకా చెక్కబడాలా, నేను ఇంకా మార్చబడాలా, ఇంకా నాలో దోషాలు పోవాలా, ఇంకా నాలో పాపం తీసుకోవాలా, నా కంటికి కనబడకుండా ఇంకా ఏదో ఉందేమో, అది నా సహోదరుల కంటికి దేవుడు బయలుపరిచాడేమో, దాని అంతటి నేను పోగొట్టుకుంటానని అందరికి అవకాశం. అయ్యా అమ్మ నన్ను సరిచేయి, నా తప్పేది అనుకుంటే నాకు చెప్పు, అయ్యా నాలో ఏదైనా పొరపాటు నాకు చెప్పు, నిజంగా చెప్పు, నేను ఖచ్చితంగా మార్చుకొని ఆశపడతా. ఇలాంటి మెంటాలిటీ క్రైస్తవులకు ప్రతి ఒక్కరి గుంపులో ఉండే వరకు ఉండాలి. ఇలాంటి ఆలోచన తత్వమే అందరికీ ఉంటే ఆ సమూహము ధన్యకరమైన సమూహం. క్రీస్తు ఉంటాడు అక్కడ ఏ విధమైనటువంటి దుష్కార్యాలకు, సాతాను తంత్రాలకు అవకాశం లేని గొప్ప గుంపది. అయ్యా సమ్మతించాల. ఎలాంటి విషయాల్లో? ఈ వాక్య విషయాలు సమ్మతించి గుంపులు కడదాం. ఇది వాక్యము, ఈ విషయాలు సమ్మతించాలి. దీన్ని ఆధారం చేసుకొని సమూహాలు ఏర్పడాలి. ఎలా ఉండదు సమూహం అంటే? ఆ నలుగురు ఉండేటువంటి ఇలాంటి వాక్యాల ఆధారం చేసుకునే సమూహము ఒక నలుగురు ఉంటే, ఆ నలుగురిలోకి ఒక వ్యక్తి చేర్చబడితే, ఆ వ్యక్తి దానిలోనికి చేరడానికి మునుపు, చేరిన తర్వాత తన ఆత్మీయతలో మార్పుల్ని ఎవిడెంట్గా రుజువులతో చూడగలిగినట్టు ఉండాలి అక్కడ. అది కదా ఉండాల్సింది. అంతేగా రాజకీయ నాయకులు మారినట్టుగా పార్టీలు మార్చడం కాదు. ఏ పార్టీ పడితే ఆ పార్టీకి ఉండేటువంటి ఎజెండా ఉంటుంది చూసిరా, దాన్ని ఏమంటారు? బడి కాదు, ఎజెండానా? పార్టీకి ఏముంటుంది అయ్యా? నినాదం కదయ్యా, ఒకటి రూల్స్ బుక్ ఉంటుంది, అదే దాన్ని ఇంగ్లీష్ అంటారు అయ్యా, పార్టీ మేనిఫెస్టో. ఎక్కడో పాత జ్ఞాపకాల నుంచి తవ్వుకుంటూ వచ్చింది అది, గుర్తురా, నోటికి రాలేదయ్యా గాడ్బేష్. ఆ ప్రతి పార్టీకి ఉండే సొంత మేనిఫెస్టో ఉంటుంది. పార్టీ సొంత మేనిఫెస్టో మనకు అవసరం లే, సమూహాల సొంత ఉద్దేశం నాకు అవసరం లే. నువ్వు కులంతో అయితేవా, ప్రాంతంతో అయితేవా, మతంతో అయితేవా, నువ్వు డబ్బుతో అయితే నాకు అవసరమే లేదు, అవన్నీ తప్పే. లేఖనముల విషయాలు ఏకీభవించి, వర్తమాన విషయాలు ఏకీభవించి దీని ప్రకారంగా కడితే ఇద్దరున్నా చాలు. ఇద్దరుంటే చాలు. దేవుడు దాన్నే అంటాడు, ఇద్దరుంటే కూడి నడిస్తే వెట్టగలుగుద్ది, ఒకడు పడిపోయినా మరొకడు లేపుతాడు అంటాడు బైబిల్లో. ఇప్పుడు నేను చెప్పిన ఇదే లేఖనాల ప్రకారంగా సరి చేసుకోవడానికి, సరి చేయడానికి ఇలాంటి మెంటాలిటీ కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తి పడిపోతే నిర్దాక్షిణ్యంగా ఈ వ్యక్తి సరి చేస్తాడు, ఈ వ్యక్తి పడిపోతే అంతే సమానమైన దృష్టి ఇతను సరి చేస్తాడు. ఇద్దరు కూడి నడుస్తారు. ఇలాంటి వ్యక్తులు ఇద్దరుంటే మేలు. ఇలాంటి గుంపు కాకుండా 10 మంది ఉన్న వ్యర్థమే. అది ఆ గుంపుతో పెద్ద లాభం లేదు. కానీ లేఖనాల మీద కట్టబడే గుంపు ఇద్దరున్నా చాలా. అలా కడదాం ఆ సమూహాల్ని, అలా కడదాం మొత్తం సంఘాన్ని, సంఘం అంతటికి మన పైన ఇట్లా అధికారులు అప్పచెప్దామా? అప్పుడు ఏమవుద్దయ్యా? బహుశా ఇప్పుడు మన మీద కంప్లైంట్లు ఎక్కువ రావచ్చేమో, కానీ కాలక్రమేణా తగ్గుతాయిగా. మార్చుకుంటున్న కొద్దీ మనం గెలుస్తాంగా, దుష్టుడికి అవకాశం లేకుండా మనం పంపించేస్తాంగా. గెలిచిన సమూహంగా నిలబడతాం ఒక రోజున. సంఘంలో మనుషులు మంచివారే, ఆత్మలు చెడ్డవి. ఆ యొక్క రాకూడని ఆత్మల్ని బయటకు వెళ్ళగొట్టుటకు మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధము ఈ పునాది, ఈ బోధ మాత్రమే. ఈ వాక్యం అనే ఈ ఒక్క ఆయుధముతోనే సంఘంలో దురాత్మను జయించగలుగుతాము. మన వారిని, అందుకే పౌలుగా రాస్తారు, మళ్ళీ మీరు సహోదరులను శత్రువులుగా భావించొద్దు. ఆ మాట చాలా జాగ్రత్త, అండర్లైన్. శత్రువు అనుకోవద్దు. ఏమనుకోవాలా? సోదరులు అనుకొని బుద్ధి చెప్పి దగ్గర తీసుకోవాలా. బుద్ధి చెప్పేంత వరకు కొంచెం దూరము, మారిన తర్వాత వెంటనే మళ్ళీ ఎట్లుండాలా? మళ్ళీ కలిసి తిరిగి బిర్యానీ తినాలి, చాయ్ తాగాల. గాడ్ బ్లెస్ యు. ముందు ఇచ్చిన కాక మిగిలిన భాగాన్ని మనము దేవుడు అనుగ్రహిస్తున్న ముందు సాగిపోదాం. సమ్మతించబడిన సమూహాలు జాగ్రత్త అయ్యా. ఇది మళ్ళీ సంఘాన్ని కలియబెట్టాలా. ఇది సంఘంలో మన పరిస్థితుల్ని, మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని, సహవాసాల్ని పరీక్షించుకొని కనిపెట్టుటలో ఇది మీకు ఉపయోగపడి తీరాలా. ఆ పోస్తుల యొక్క పునాది, పౌలు గారు చెప్పిన ఆ పునాది మీద మనం మరలా బలంగా కట్టుటలో ఇది ఖచ్చితంగా దోహదపడినట్లుగానే ముందుకు సాగాల. గాడ్ బ్లెస్ యు. దినేషన్ గాక ప్రార్థన చేసుకున్న మన మధ్య సహోదరులు సంశయంగా చేస్తారు ప్రార్థన. చెప్పబడిన వాక్య ప్రకారం మనందరూ జీవించినట్లుగా, మనందరం కూడా అలాంటి ఒక మనస్తత్వాన్ని కలిగి ఉండేట్లుగా మనందరం కూడా అడుగుదాం ప్రభుని, అయ్యా అలాంటి హృదయం మాకు ఇవ్వండి అని అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాటల పక్కన అది రాయబడి ఉన్నది నా తండ్రి.
7 మార్లు పుట్టక వేయబడి తీయబడి దేవాలయం తండ్రి అది నీ వాక్యం చేత నా తండ్రి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవాలయం తండ్రి. ఓ ప్రభు ఆయన శక్తి కలిగినటువంటి నీ మాట ప్రభువ, నిజముగా నీ వాక్యము ప్రభువనైనా ఎటువంటి 2 అంచులు కలిగిన కత్తిను వాడే ఓ ప్రభు అది కీలను మూలుగులను విభజిస్తూ ప్రభువనైనా అయ్యారైనా తండ్రి ప్రభు ప్రాణాత్మలను ప్రభు విభజిస్తూ ప్రతి ఆలోచనను ప్రభువనైనా అయ్యా బయలుపరిచేదే ఉంటున్నది మా ప్రభు. దాసులను నిలబెట్టి ప్రభువనైనా అయ్యా నాయన తండ్రిగా మేము ఆత్మీయ విషయంలో స్థిరపడినట్లుగా ప్రభు, అయ్యా ఆత్మీయ విషయంలో బలపడినట్లుగా ప్రభు, అయ్యా క్షేమాభివృద్ధి కలిగి ప్రభు నాయన సహోదరుడిని సంపాదించుకొని ప్రభు, అయ్యా కూడిన ప్రభు నాయన తండ్రి ఓ ప్రభు ఆత్మీయ క్షేమాభివృద్ధి చెందినట్లుగా నువ్వు నీ దాసుని బట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభు. అయ్యా నా తండ్రి కొని ఇంటి విషయమై శ్రద్ధ కలిగిన వారు ప్రభు, అయ్యో తన క్షేమమే కాదు కానీ నా తండ్రి అయ్యా అదిగో నా ప్రభా సంఘం అంతటి క్షేమాన్ని ప్రభా తన దృష్టి ఉంచుతాడు అయ్యా. నిజముగానే నా తండ్రి తన వ్యక్తిగతముగా నష్టపోయిన ప్రభు నాయన అయ్యా అదిగో సమూహం యొక్క క్షేమాన్ని కోరుతా ఉంటాను నా తండ్రి ప్రభు నాయన ఇదిగో చెప్పబడిన ఈ మాటల్లో ప్రభు అయ్యా అదిగో మా జీవితాలలో ప్రభు నాయన మా వినికిడిలో మా ప్రవర్తనలో వీటికి మేము విధేయులమై జీవించట్లో అయ్యా ఈ మాటలు మాలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. సంఘం అంతటి క్షేమము కొరకు అయ్యా నాయన తండ్రి ప్రభు అదిగో తోడేలు ప్రభు నాయన ఎక్కడ సంఘంలో ప్రవేశిస్తున్నావో అబద్ధ బోధల చేత అయినో ప్రభు, ఇచ్చగొప్ప మాటల చేత అయినో ప్రభు అయ్యా ఏ విధముగా నేను సంఘంలో ప్రవేశిస్తున్నామోనని అయ్యా వివేచన కలిగిన ఆత్మ కలిగి ప్రభు నాయన కనిపెట్టగలిగే కృప మాకు దయచేయండి నా ప్రభు. ప్రభు సంఘ క్షేమమే మా క్షేమమై అయ్యో సంగమ ప్రభునైనా ఎక్కడ ఎవరు బలహీనులు ఉండినను ప్రభునైనా అయ్యా వారి గురించి ప్రార్థనలు ఎత్తుపట్టు వారమే ఉండాలి. ఇదిగో వాక్యం యొక్క సంగతులు వారికి తెలియచేసి సరిదిద్దు వారమే ఉండాలి. అయ్యా బలపరచు వారమే ఉండాలి ప్రభు. ఇదిగో మేము ఒంటిగా ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రభు నా తండ్రి. ఇదిగో నా సహోదరు క్షేమము నా సహోదరి యొక్క క్షేమము నా క్షేమముగా భావించి ప్రభు వారి తప్పిదముల విషయంలో రహస్యంగా గద్దించే వారమే ఉండాలి. అయ్యా ఒకరి తప్పిదములు మరొకరి కార బహిర్గతము చేసే వారిమే ఉండకూడదు నా ప్రభు. కాబట్టి సహోదరులుగా ఉండకూడదు నాయన. అయ్యా నిజమైన సహోదర ప్రేమ చేత వారి క్షేమము కోరి ప్రభు వారి నడకన దిద్దబడాలని నాయన, వారి ఆత్మీయ మేలు పొందాలని నా తండ్రి, క్రీస్తులో వారి పాలభగతులు అగునట్లుగా ప్రభు అయ్యా నా తండ్రి ప్రభు నైనా అయ్యా నాయన ప్రభు చక్కదిద్దే విషయంలో ప్రభు మేము వెనుకంజ వేయక అయ్యా నాయన తండ్రి మేము వ్యక్తిగతంగా కలిసి బుద్ధి చెప్పే వారిమే ఉండాలి. ఎవరైనా మాకు బుద్ధి చెప్పిన ఎడల ప్రభు అయ్యా దానిని మేము ఆటంకపరచుకుంటా ప్రభు వారిని స్వీకరించి కృప మాకు దయచేయండి. నా తండ్రి అయ్యా నా ప్రభు నైనా అయ్యా ఒకరి తప్పిదములు వాని కంటే కూడా నా ప్రభు ఎదుటి వారికి చాలా తేటగా కనబడతాం అయ్యా ఆయన అతడు వచ్చి గద్దించకపోతే ఓ ప్రభు తనకు తను చూసుకుని లేనివాడు ప్రభు గుడ్డివాడిగా మిగిలిపోతాడు ప్రభు నైనా. మా సంఘములో ప్రభు మా జీవితంలో జరగవలసిన కార్యము ప్రభు ఇది తప్పిపోకుండా జరగాలని ఆశిస్తున్నాము మా ప్రభు. అయ్యా నిజంగా లేఖనప్పుడు కూడా ఎంతో చక్కగా ప్రభు దీని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. అయ్యా నీతివంతుడు ప్రభునైనా అయ్యా ఆయన కొట్టుడ ప్రభు క్షేమకరము, గద్దించుట అభిషేకము. నిజంగా అయ్యా అక్కడ ఆ భక్తుడైతే దాన్ని నేను పోగొట్టుకోని అంటున్నాడు ప్రభు. మేమైతే మా సహోదరులు గద్దిస్తా ఉంటుంటే మేము మొహం మార్చుకుని వారిమే ఉంటున్నాము, లేదా విభేదాలు కలిగి ఉంటున్నాము ప్రభు. అయ్యా అతను దూరం పెడుతున్నటువంటి వారిమే ఉంటున్నాము ప్రభు. మేము ఉండకూడదు నా తండ్రి. దేవాలైనా ఈ వర్తమానము నిజంగా మా జీవితంలో స్థిరపరిచి అయ్యా కార్యరూపంగా అవ్వాలి ప్రభువా. అయ్యా నా తండ్రి దీన్ని మేము నిజంగా స్వీకరించాలి. ఓ ప్రభు అయినా నా తండ్రి ఎవరైనా ఒకరిని గద్దిస్తా ఉంటే అయ్యా వారిని తిరిగి ప్రేమించే మనసు మాకు రావాలయ్యా. ఓ ప్రభు అయినా గద్దించే వారిని ఏమాత్రము నొప్పించకూడదు ప్రభు అయినా తండ్రి. అతను మరలా వచ్చి గద్దించినట్లుగా మరలా ఏదైనా ప్రభు సరి చేయవలసి ఉంటే నిర్మోహమాటముగా వచ్చి సరి చేయనట్లుగా ప్రభు అతని ఎడల ఓ ప్రభు సానుకూలముగా ప్రవర్తించడానికి సహాయం ఒక్కసారి కనుక అయ్యా వినకుండా ప్రభునైనా తండ్రి వైరాన్ని కనుక విభేదాన్ని కనుక కలిగి ఉంటే అతడు అపహాస్యకుడు అని ప్రభు లేఖనం చెప్తా ఉన్నాము ప్రభు. అటువంటి వారిగా మేము ఉండకుండా ప్రభు సరి చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభు. తండ్రి వాక్యముతో మమ్మల్ని గద్దించు వారిని మేము ప్రేమించాలి. వారు మా స్నేహితులను మేము గుర్తెరగాలి ప్రభు. వారు మా మేలు కోరు వారిని మేము వారిని గుర్తించాలి నాయన. వారికి ఎక్కువ ఘనతనివ్వాలి ప్రభు. తండ్రి అయ్యా విస్తారముగా ముద్దులు పెట్టు వారి కంటేను ఓ ప్రభు కపటముగా వచ్చే పొగుడు వారి కంటేను ప్రభు గద్దించువాడే మా స్నేహితుడని మేము గుర్తెరగాలి ప్రభు. మమ్మల్ని గాయం వచ్చేవాడే మా ముఖ్య స్నేహితుడని మేము గుర్తెరగాలి ప్రభు.
అట్టి వారిని మేము దూరం చేసుకోకుండా ప్రభునైనా మా క్షేమము కొరకు మమ్మల్ని గద్దించువారిని మేము ప్రేమించుకుంటా సహాయం చేయమని ప్రభునైనా ఈ వాక్యముని ఈ జన్మలో వచ్చి నీ ఉపదేశాన్ని మేము పోగొట్టుకోకుండా మాకు సహాయం చేయమని ప్రభు. అన్ని విధములుగా సంఘక్షేమని మేము చూడాలి ప్రభు. సంఘంలో ఒక్కడ బలహీనుడైనడు ప్రభు, సంఘమంతా బలహీనమే ప్రభు. అక్కడ ఇశ్రాయేలు సంఘము ప్రభునైనా ఒక ఆకారం వలన ప్రభునైనా అయ్యా నైనా చిన్న హాయియాల సమూహం మీద వారు ఓడిపోయి ఉన్నారు ప్రభు. అయ్యా ఒకే ఒక వ్యక్తి యోనా వలన ప్రభునైనా ఆ నష్టపోయి ఓడయ్య మునిగిపోయే ప్రమాదం ఉందండి. ఈ సంఘానికి ప్రభునైనా అయ్యా అట్టి బలహీనంగా ఎవరు ఉండకుండా ప్రభునైనా నేను ఈ సంఘాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. వ్యక్తిగత జీవితంలో కూడా నాయన అనేకమైన వాటిలో మేము జయించిన వారిగా ఉంటాము, అనేకమైన వాటి విషయంలో శక్తివంతులుగా ఉంటాము. కానీ ఎక్కడో ఒక బలహీనత ఉంటుందయ్యా. నీకు దాని విషయంలో మేము వదులుగా ఉండకూడదు నా తండ్రి. సరి చేయబడాలయ్యా. ఇది వ్యక్తిగతంగా కుటుంబాలు కానీ సంఘముగాను నా తండ్రి అయ్యా బలవంతులుగా మేము ఉండటకు సహాయం చేయమని, అయ్యా నడిచే ప్రజలుగా మేము ఉండటకు సహాయం చేయమని, అయ్యా ముఖ్యంగా తగ్గింపులు ప్రేమించే జనులుగా మమ్మల్ని ఆశీర్వదించాలి ప్రభా. దాని కొరకు మా బుద్ధిని, మా మనసును, మా తలపులను ప్రభా నువ్వు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. సహోదరుని క్షేమము కోరి గద్దించువారు ప్రభు అయ్యా ప్రేమ హృదయంగా గద్దించువారు లేచుదురుగా తిరుగుబాటువారుగా ఉండగా నాయన గద్దింపులు స్వీకరించే ప్రజలుగా మెత్తటి హృదయం కలిగిన జనులుగా మమ్మల్ని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. వర్తమాన విషయంలో మమ్మల్ని తప్పిపోలేకుండా ప్రభు నీ కృప ఆత్మచాతి కార్యాలు మాలో జరిగించున్నాను. మమ్మల్ని అందరినీ నువ్వు పవిత్రపరచమని ప్రభు నీతి వంతుల గద్దింపుల చేత మా కలంకాలను కడగమని ప్రార్థిస్తున్నాను. ప్రభు అయ్యా నన్ను వర్తమానములు ఉన్నాయన నా తండ్రి అయ్యా నీ కృప ఆత్మ కలుపులను మమ్మల్ని అప్పచెప్పుకోవచ్చు. ఇది మాలో తప్పక జరగవలసిన కార్యమని మేము నమ్ముతూ దాన్ని స్వాగతిస్తున్నాము. అయ్యా అట్టి వారు ప్రభా ధైర్యం కలిగిన వారే, నడుము కట్టుకున్న వారే ప్రభానైనా తండ్రి అయ్యా బుద్ధి చెప్పుడుకు ప్రభానైనా ఆత్మ ప్రేరేపణ కలిగిన వారే ఉందురుగా విధేయమైన అయ్యా తండ్రి విధేయతతో దీనమైన హృదయంతో స్వీకరించుదురుగా దీనమైన వస్త్రములు మేము కలుగుటకు సహాయం చేయండి. పరుచుకుంటే ప్రభానైనా నువ్వు రంగం మీద ఉండి ప్రభా సహోదరులందరినీ జత కట్టమని ప్రభా అయ్యా సహోదరులందరూ ఏకాత్మ కింద నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావం నీకు ఆరోపిస్తున్నాయన నువ్వు ఇచ్చిన ఈ విత్తనాల ప్రభు ఆశీర్వాదకరమైనటువంటి పంటగా ఇది పరిచులకు సహాయం చేయండి. దీనిని మేము నీరు కట్టు ఉండిపరచమని ప్రార్థిస్తున్నాము. సమస్తమైన మహిమగత ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాయన అయ్యా నువ్వు నిజంగా మమ్మల్ని కట్టువాడవని మేము నమ్ముతూ మా క్షేమమును నువ్వు కోరువాడవని మేము నమ్ముతున్నాయన అయ్యా దేన మనసుకులమైన బలమైన అస్తములకు ప్రభా నీ కృప ఆత్మకు మమ్మల్ని అప్పచెప్పుకొంచున్నాము ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్. బలసూచకమైన మనసవాణి సజీవయాగమే యుద్ధమైన సేవమే ఆత్మాభిషేకముతో మమ్ముని ప్రీతిగా సజీవయాగమే యుద్ధమైన సేవమే ఆత్మాభిషేకముతో మమ్ముని ప్రీతిగా సంగక్షేమమే మా ప్రాణమాయనా సంగక్షేమమే మా ప్రాణమాయనా నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను
నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా. పరిశుద్ధాత్ముడా, అవును తండ్రి, నీ కృప మమ్మల్ని మరలా కట్టుటకు ఇష్టపడతా ఉన్నది. మేము నడిచినటువంటి మా నడకలలో కొంత దూరం మేము ప్రయాణం చేసి ఉండగా ఎక్కడో మా సమూహములలో మాకు తెలిసి తెలియక మేము పొరపాట్లుగా తప్పటడుగులు వేసిన చోట నీ కృప వలన మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ వలన కలిగింపబడినటువంటి ఆ బంధములో, ఐక్యతలో, ఏకాభిప్రాయం కలిగిన గుంపుగా మమ్మల్ని మలుచుటకు నువ్వు అనుగ్రహించుచున్న సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము తండ్రి. ఈ మాటలు మేము పాటిస్తే చాలు తండ్రి. నువ్వు మా మధ్యలో ఉండటకు అనుకూలమైనటువంటి గుంపుగా, ఎందుకంటే ఇద్దరికంటే ఎక్కువగా ఎక్కడుంటారో ఆ ఇద్దరు ముగ్గురు ఉన్న చోట నువ్వు ఉంటానంటున్నావు. ఆ చిన్న చిన్న సమూహాలు నీకు కావాలి ప్రభువా. కానీ ఆ సమూహాల యొక్క ఆధారము వాక్యము వర్తమానమై ఉండలాగున అపోస్తుల పునాదిపైన కట్టబడిన నిర్మాణం జరిగించబడినట్లుగా దయచేసి మమ్మల్ని కట్టమని ప్రార్థిస్తాము నాయన. ఇదిగో మాలో మేము మంచివారమని, ఇదిగో కొందరు మంచివారు కారణం చెప్పుటకు మేము ఎవ్వరము ధైర్యం చేయటంలో మా నీతిమంతులుగా మేము లేము నాయన. మేమందరం కూడా ప్రభు జోగాడిని ఎదుట మమ్మల్ని అందరినీ కడగమనియు, మమ్మల్ని అందరినీ సరిచేయమనియు, మమ్మల్ని అందరినీ నిర్మాణము చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మాలో ఉన్నటువంటి చేదైన ప్రతి వేరును తొలగింప చేయమని ప్రార్థిస్తా ఉన్నాము. నీకు ఇష్టమైనటువంటి జనాంగంగా మేము ఉండటంలో, నిజంగా మేము ప్రయాసపడటంలో మాకు ఫలమును ఉత్పత్తి చేయనటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాము. కృపగా దేవా, మా సోదరులు మమ్మల్ని సరిచేయటంలో మేము అంగీకరించే మనసు మాకు కావాలి ప్రభు. మేము నాయన ఒకరినొకరు దిద్దుకుంటలో, నాయన సరిచేసుకుంటలో, నాయన ఒకరి భారాలు ఒకరు మోసుకుంటలో, అలాంటి ఒక నీ యొక్క వాక్యానుసారమైన గుంపుగా మేము కట్టబడాలని ఆశపడుతున్నాం నాయన. వాక్యంలాగా మలచబడటంలో నువ్వు చేస్తున్నటువంటి యొక్క గొప్ప ప్రయత్నంలో ప్రభువ మేము నిజంగా నీకు అనుకూలమైనటువంటి పాత్రలుగా మేము ఉండే భాగ్యం మాకు దయచేయండి. ఎదురు తిరగకుండా ఉండేటువంటి ఆ ఆత్మలు కానీ, ఆ స్వభావాలు కానీ నాయన కుమ్మరి గారు మమ్మల్ని ప్రభు చేస్తున్నప్పుడు నాయన అనుకూలమైన రీతిలో మలచబడినటువంటి పాత్రగా మేము ఏమాత్రం ఉండకుండా నాయన నువ్వు ఎలా తిప్పాలనుకుంటున్నావో అలాగూ మలచగలిగేటువంటి పాత్రలుగా మేము ఉండే భాగ్యాలు దయచేయండి నాయన. ఇది మానవులుగా మా వలన అసాధ్యమైనదే, కానీ నీ ఆత్మ వలన మాత్రం అంతయు సాధ్యమై ఉండగా సర్వోన్నతుడా నీ సమయోచితమైన కృప చేత ఈ సంఘం యొక్క క్షేమము నాయన, దీనికోసము నువ్వు నిజంగా నువ్వు ప్రాణాన్ని పెట్టి ఉన్నావు నాయన. నీ రక్తాన్ని కార్చింది ఈ క్షేమం కొరకై ఉండగా దయచేసి ప్రభా మా మనుగడంతా కూడా నూతనమైనటువంటి రీతిలో మమ్మల్ని అందరినీ మలచమని అభిషేకింపచ్చేమని ప్రార్థిస్తాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించి నడుచుకున్నట్లో నీ ఆత్మాభిషేకము తోడుగా పోనిమ్మని ప్రార్థిస్తాను. నన్ను ఇచ్చిన సంఘాన్ని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు క్షమించి బలమైన రీతిలో వారి నిర్మాణాలు మీరు కట్టమని, కనికరు చూపమని, రేపటి దినంలో జరగబోతున్న ఆరాధన కూడా తోడుగా ఉండమని, ఇప్పుడు నీ ప్రేమైన ప్రజలు తిరిగి వారి గృహాలకు వెళ్ళబోచుండగా క్షేమముగా వారి గమ్యస్థానాలు చేరే భాగ్యము దయచేయమని ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.